ఈ యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి 9 మాసాలని కూడా పూర్తి చేసుకుని 10వ మాసంలో మనం అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చిన మన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి వారాల్లో ఆత్మ ఫలాల్లో నుండి ఎన్ని భాగాలు మనం పూర్తి చేసుకున్నాం? 7 భాగాల్లో మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు అత్యున్నతమైనటువంటి కృపని, సహాయాన్ని మనందరి పట్ల కూడా కనపరిచారు. ఆత్మ ఫలము ఏమనగా అనేటువంటి దాని నుండి ఒక ఈ ఏడు భాగాలు, లేదంటే ఫలంలో ఉన్న 7 రుచుల్ని మనం అనుభవించడానికి, తెలుసుకోవడానికి, గ్రహించడానికి, ఆస్వాదించడానికి కూడా దేవుడు తన అత్యున్నతమైన సహాయాన్ని అందించాడు. ఈ రోజున 8వ భాగం, రేపు ఎల్లుండు ఆదివారపు ఆరాధనకి ఇంకా 9వ భాగంతో అంశం అంతా కూడా పూర్తి కావచ్చింది కనుక చాలా అద్భుతమైన రీతిలో ఉంటాయి. వచ్చేది అలాగే ఉంటుంది, ఈరోజు కూడా అటు రీతిలో ఉంటుంది కనుక ఆత్మ ఫలములో 8వ భాగం బైబిల్కి దానికి పెట్టినటువంటి పేరే చెప్పండి, సాత్వికము. సాత్వికము అనేది ఆత్మ ఫలములో 8వ రుచిగా మనకు కనబడతా ఉంది. ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:22 వచనాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఆ మాట చక్కనైన రీతిలో దేవుడు అలంకరించడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా ఒక్కసారి చదవడానికి ప్రయత్నించండి. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. అంటే 8వ భాగంకి బైబిల్ అనువాదికులు పెట్టిన పేరు సాత్వికము అనేటువంటి పేరు పెట్టబడింది. అయితే ఇది కానీ మనలో ఉంటే, ఈ అనుభవం కానీ మన జీవితంలో కానీ ఉండగలిగితే ప్రపంచంలో మనకి శత్రువులు అనేటువంటి వారు ఎక్కడ కూడా ఉండరేమో అండి. మనం అంటే ఇష్టం లేని వారు, మనం అంటే గిట్టనటువంటి వారు, మనం అంటే నచ్చనటువంటి వారు ఇంకెవరో కూడా ఉండలేరేమో. నిజంగా ఈ లక్షణం కానీ, ఈ సాత్వికము అనేటువంటి అనుభవం కానీ మనలో ఉందనుకోండి, మనం అంటే నచ్చనోళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ నచ్చనోళ్ళు ఉన్నప్పటికీ కూడా దాన్ని చంపేసుకుంటారు. అలాంటి శత్రుభావం ఉన్నప్పటికీ కూడా ఆ శత్రుభావాన్ని చంపేసుకుంటారు. ఈ అనుభవం కానీ ఉంటాయి. అంత అద్భుతమైన అనుభవం, ఖచ్చితంగా తప్పకుండా ఉండవలసినటువంటి అనుభవం సాత్వికము. చాలాసార్లు ఈ పేరు మనకి బయట కూడా వినబడతా ఉంటుంది. కొంతమంది పేర్లు కూడా దీనికి ఈ పేరుని పెట్టి కొంతమంది పెట్టుకుంటా ఉంటారు. పెట్టుకుంటారు లేదా? సాత్వికము అనేటువంటి పేరుతో మన సంఘంలో ఏమైనా పేర్లు ఉన్నాయి? ఎవరికైనా పేర్లు పెట్టబడ్డాయా? చెప్పండి, చెప్పాలి. రూత్ హేమ గారి యొక్క కుమారుడు సాత్విక్ అనేటువంటి పేరు. ఇంకెవరికి ఉంది సాత్విక్ అనేటువంటి పేరుతో? ఆమోస్ గారి యొక్క, క్షమించాలి ఆయన పేరేంటి నేను మర్చిపోయి, థామస్ గారు, కనికరం గారి యొక్క కుమార్తె పేరు సాత్వికము. ఇలాగా సాత్వికము అనేటువంటి పేర్లతో చాలాసార్లు మనం బిడ్డలకి పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఆ పదాన్ని ఉపయోగిస్తూ మన పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. సాత్విక్ అని, సాత్వికము అని పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. వాస్తవానికి సాత్వికము అనేది తెలుగు పదం కాదు, సంస్కృత పదం. సంస్కృతంలో సాత్వికాన్ని కాంతి, వెలుగు, శ్రేష్టమైన మంచితనం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది కూడా ఉన్నదన్నమాట. వాస్తవానికి దానికి అర్థం ఏంటంటే సాత్వికం అంటే లైట్, లేదంటే కాంతి. సంస్కృత పదం నుంచి వచ్చింది. ఎందుకంటే బ్రాహ్మణులే కదా మరి తెలుగు బైబిల్ని అనువదించడానికి మరి దేవుడు అవకాశం అందించారు. కాబట్టి వాళ్ళకి శాలరీలు ఇచ్చి వేరే దేశస్తులు ఈ తెలుగు బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసలో ఆ సంస్కృత పదాలను కూడా ఈ అనువాదంలో ఉపయోగించడానికి వాళ్ళు ప్రయత్నించారు. అయితే తెలుగు బైబిల్లో రాయబడినటువంటి ఈ సాత్వికము అనేటువంటి పదానికి దేవుడు ఆత్మఫలంలో రాసించినటువంటి ఆ పదానికి సంబంధం లేదు. వాళ్ళు రాయడం అయితే సాత్విక అనేటువంటి పదాన్ని ఉపయోగించారు, కానీ దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడు చెప్పాలనుకున్నటువంటి అర్థం వీళ్ళు రాసినటువంటి పదానికి సంబంధం లేదనే అంటాను. చాలా అర్థం ఉంది,
చాలా నిగూఢమైనటువంటి సత్యాలు, మర్మాలు ఆ పదంలో రాయబడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. అయితే అంతా కూడా నేను మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేయను, కానీ అవసరమైన విషయాన్ని మాత్రం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 8వ భాగం పేరే ఇంకొకసారి చెప్పండి, సాత్వికము. ప్రతి క్రైస్తవునిలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడిలో కూడా ఉండి తప్పక కనబడవలసినటువంటి ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అని అంటాను. ఎంతమందిలో ఉంది సాత్వికం అనేది? నాలో ఉందండి అన్న వాళ్ళు చెయ్యెత్తండి. పోనీ చెయ్యి ఎత్తే ముందు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. అసలు సాత్వికం అంటే ఏంటి? అంటే మీ ఆలోచనకి, మీ తలంపులకి, మీ హృదయానికి ఆ తట్టినటువంటి ఆ అర్థాన్ని చెప్పండి. సాత్వికం అంటే ఏంటి? అట్లా చెప్పండి. ఏదో ఒకటి అనిపిస్తుంది కదా, ఆహా సాత్విక అంటే ఇదన్నమాట అని మీనింగ్ ఏదో ఒకటి వస్తుంది కదా, బుర్రకు తడుతుంది కదా. ఎంతో కొంత అక్షరం ఎరిగిన వాళ్ళమే తప్ప అక్షరాస్యతలో ఉన్నటువంటి వాళ్ళం అయితే కాదు. కనుక సాత్వికం అంటే మీకున్న ఆలోచన అంటే చెప్పండి. అసలు దాని పదం యొక్క అర్థం ఏమి ఉంటుందో చెప్పండి. చెప్పండి, పర్లేదు, తప్పేం లేదమ్మా. సాత్వికం అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారో చెప్తే బైబిల్ అసలు ఏం చెప్పాలనుకుంటుందో చెప్తాను. అంటే మీ యొక్క అర్థం వేరు, బైబిల్ ఇచ్చే అర్థం వేరు అని చెప్పి అక్కడ వ్యత్యాసం కనబడడానికి, చూపించడానికి నా యొక్క ప్రయత్నం అంతే తప్ప ఈ మిమ్మల్ని ఏం బ్యాడ్ చేయాలన్నది కాదు. మీకున్నటువంటి ఆలోచనకి బైబిల్లో దేవుడు రాసినటువంటి ఆ ఉద్దేశానికి గల వ్యత్యాసం, తేడా చాలా ఉంది అని చెప్పే ప్రయత్నమే తప్ప ఇంకేమీ కూడా కాదు. చెప్పండి, సాత్వికులు అని ఎవరు పిలుస్తూ ఉంటారు? చెప్పండి. నెమ్మదిగా ఉన్నవారిని సాత్వికులని పిలుస్తూ ఉంటారు. ఇంకా చెప్పండి, పర్లేదు, చెప్పండి అమ్మా. ఇంకా సాత్వికానికి ఏం అర్థాలు ఉంటాయి? మంచోళ్ళు, నెమ్మదస్తులు, మిక్కిల నెమ్మలమైనటువంటి పదాలు, మాటలు మాట్లాడేవారు, సైలెంట్గా ఉండేటువంటి వారు, ఏ గొడవలో కూడా పెట్టుకున్నటువంటి వారు, అలాంటి వారందరినీ కూడా సాత్వికులు అని పిలుస్తూ ఉంటారు. ఉన్న విషయమే, లేనిదైతే ఏం కాదు. అయితే ఈ సాత్వికం అనేటువంటిది మీరు అనుకున్నదే, పోనీ మనలో ఉందా? నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు, చాలా శుతిమెత్తన స్వభావం కలిగిన వాళ్ళు, మృదువైనటువంటి మాట తీరు కలిగినటువంటి వారు, పోనీ లోక సంబంధమైన రీతిలో ఆలోచిద్దాం, ఉందా మనలో? మృదువుగా మాట్లాడగలుగుతున్నావా? నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నావా? సాత్వికమైనటువంటి స్వభావం కలిగి ఉన్నావా? లేదంటే నిమ్మలమైనటువంటి పదజాలం కలిగి ఉన్నావా? అంటే లోకపరమైనటువంటి రీతిలో ఈ సాత్వికం యొక్క పదాన్ని అర్థాన్ని వెతుకుతున్నా సరే అది కూడా మీకు లేదు. లోక సంబంధమైన అర్థాన్ని కూడా మనం జీవితంలో ఆపాదించుకోవడానికి వీల్లేదు. మరి ఆత్మ సంబంధమైన అర్థంలోకి వెళ్తే ఇంకెక్కడ ఉంటుంది అంటారు? అసలు మామూలుగా నెమ్మది అనేది లేదని మీరు ఒప్పేసుకుంటున్నారు. నెమ్మదిగా మాట్లాడడం, సైలెంట్గా ఉండడం ఏమీ కూడా లేవని మీరు ఒప్పుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ఆత్మలో ఎదిగిన వారైతే, ఆత్మలో ఫలించేటువంటి వ్యక్తులై ఉంటే, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నటువంటి వ్యక్తివైతే నీ మాట ఎప్పుడు కూడా మృదువుగా, మెత్తగా, నిమ్మలంగా, చాలా నెమ్మదిగా ఉండేటువంటి వాడే ఉంటామా ఎప్పుడన్నా మనం? అంటే కొన్ని సార్లు ఉంటాం. అంటే నిజానికి వాస్తవానికి నిజమైన సాత్వికంతో అలా ఉండం, కానీ కొంతమంది సాత్వికులుగా నటిస్తూ ఉంటారు. సాత్వికులుగా ఉండరు, పైగా నటిస్తూ ఉంటారు. అంటే వాస్తవానికి వాళ్ళు సాత్వికులు కాదు. మేము నెమ్మదస్తులం అండి, చాలా నెమ్మదిగా మాట్లాడతామండి, చాలా మృదువైన స్వభావం కలిగిన వారు అండి అన్నట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నిజానికి సాత్వికులు కాదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు లేదా? నటించేటువంటి సమయంలో మాత్రం సాత్వికం కొంతమందిలో కనబడతా ఉంటుంది, కానీ దీర్ఘకాలం మాత్రం చాలామంది జీవితాల్లో, చాలామంది వ్యక్తిత్వాల్లో కనబడదంటాను. అవునంటారా కాదంటారా? అప్పుడప్పుడు కనబడుతుంటుంది సాత్వికం, వేషధారణ సాత్వికం. ఇది ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎప్పుడన్నా ఎదురైతే మాట్లాడేటువంటి క్రమంలో ఇది కనబడతా ఉంటుంది. లేకపోతే నిమ్మలంగా ఉన్నట్టుగా నటించేటువంటి క్రమంలో కనబడతా ఉంటుంది. ఎంత కోపం ఉన్నా, ఎంత రోషం ఉన్నా, ఎంత ఉద్రేకం లోపల ఉన్నప్పటికీ కూడా కొంతమందితో సాత్వికంగా మాట్లాడడానికి నటిస్తూ ఉంటారు. కొంతమంది నటించేటువంటి సాత్వికం గురించి మాట్లాడట్లేదు దేవుడు. వ్యక్తిగత సంబంధమైన సాత్వికులై ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, మృదు స్వభావులై ఉండాలి, చాలా సైలెంట్ పర్సన్స్ అయి ఉండాలి. యారోగెన్స్ అనేటువంటిది వాళ్ళ జీవితంలో కనబడకూడదు. చాలా నెమ్మదస్తులై ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. ఉంటారా ఉండరా? రీసెంట్గా
ఇద్దరు పాస్టర్లో జూమ్ కాల్లో మాట్లాడుకుంటా ఉన్నారు. పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇద్దరు కూడా ఎంతో కొంత దేవుని కృపను బట్టి పేరు సంపాదించుకున్న సేవకులే. ఒకళ్ళేమో జూమ్ మీటింగ్లో కూర్చున్నారు, ఒక పాస్టర్ గారు ఏమో కారులో కూర్చున్నారు. ఇద్దరు కూడా వీడియో కాల్ చేసుకుంటా ఉన్నారు. నాకు కూడా తెలియదు, వాళ్ళిద్దరికీ కూడా పడదంట. ఎప్పటి నుంచో కూడా గొడవలు ఉన్నాయంట, నాకు తెలీదు. మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు కూడా చాలా చక్కని రీతిలోనే స్పందించారు. వందనాలు అన్న అన్నారు, చాలా 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 బాగా మాట్లాడారు. అలా కాదన్నా నా మాట వినండి అన్న అని చెప్పి ఎంత నెమ్మదిగా మాట్లాడారో. యువతలు ఉన్న వ్యక్తి మధ్యలోకి వచ్చిన తర్వాత అదేమంటారు దాన్ని, ఏంటిది, బండారం బయటపడింది. బండారం బయటపడేది అంటారు కదా, అటు అయిపోయింది. ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. మీరు అలా చేశారు ఇలా చేశారని చెప్పి వెక్స్ అయిపోయాడు. అప్పుడు అర్థమైపోయింది, నిజంగా సాత్వికం అనేటువంటిది ఇంకనో కూడా ఈ వ్యక్తి పొందుకోలేదు, కానీ సాత్వికంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు, సాత్వికంగా చూపించుకోవడానికి శతవిధాలు కూడా ప్రయత్నిస్తున్నాడు అన్నారు. స్టార్టింగ్లో బాగానే చాలా చక్కని పదజాలం, చాలా చక్కని రీతిలో ఉంది. మధ్యలోకి వచ్చేటప్పుడు మాత్రం వేషధారణతో కూడిన సాత్వికం అర్థమైపోయింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, అందరి ముందు నిలబెట్టేస్తాను అనేటప్పటికి అర్థమైపోతాం, ఇదంతా కూడా వేషధారణతో కూడినటువంటి సాత్వికం అన్నమాట అని అర్థమైపోయింది. కాబట్టి వేషధారణతో కూడిన సాత్వికం మనలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. నిజమైన కలంకము లేని శ్రేష్టమైన సాత్వికులై ఉండాలి. ఈ సాత్వికులు ఎప్పుడు కూడా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు, మృదువుగా మాట్లాడుతూ ఉంటారు, నిమ్మలమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. వీళ్ళు గొడవలు పడరు, అరవరు, కేకలు పెట్టరు, ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉంటారు. వాళ్ళు ఏది మాట్లాడినా సరే చాలా మృదువుగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ యొక్క మాటలకి వెన్న రాసినట్టు ఉంటుంది. వాళ్ళు సాత్వికులు. పరుష పదజాలం ఉండదు వాళ్ళ నోట్లో, గంభీరత్వం ఉండదు వాళ్ళ నోట్లో, కఠోరమైన మాట తీరు ఉండదు వాళ్ళ యొక్క ఉచ్చారణలో. ఎప్పుడు కూడా నెమ్మదిగా, స్మూత్గా, సైలెంట్గా, మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో పొరపాటును కూడా అవతల వ్యక్తి నొచ్చుకోడన్నమాట. అంత స్మూత్గా ఉంటుంది వాళ్ళ మాట తీరు, అంత స్మూత్గా, అంత సైలెంట్గా, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఎవరిలో ఉంది? మేమా బేరం అని అనడమే తప్ప సాత్వికాల్లో గీతవికాలు అనకండి పాస్టర్ గారు అని చూస్తున్నారు. ఉండాలి, తప్పకుండా ఖచ్చితంగా ఉండాలి. ఇది 8వ సంఖ్యలో దేవుడు పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? పైనున్న 7 పొందుకుంటేనే కానీ 8వ భాగంలోకి మనం వెళ్ళాం. పైనున్న వాటి అన్నిటినీ కూడా మనం ఆపాదించుకోగలిగితే తప్ప లాస్ట్ ఉన్న 2 కూడా ఉండే అవకాశం ఉండదు. అందుకే లాస్ట్లో పెట్టాడు. మొదటగా ఈజీయే, లాస్ట్కి వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటాయి ఆ భాగాలు, అనుభవాలన్నీ. అందుగురించి లాస్ట్లో పెట్టే, కానీ ఖచ్చితంగా ఉండాలి. ఒక క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా మృదువుగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, శుతిమెత్తని రీతిలో మాట్లాడుతూ ఉండాలి. అవతల వ్యక్తికి పొరపాటును కూడా నొప్పి కలిగించే రీతిలో ఉండకూడదు. అంటే ఇంక జీవితాంతం ఇలాగే మాట్లాడాలా? మాట్లాడడానికి ప్రయత్నించండి. ఖండించే సమయంలో ఖండించాలండి, హెచ్చరించేటువంటి సమయంలో హెచ్చరించాలి. కాదని అనట్లేదు, అది సేవకుడు మాత్రం ఇచ్చాడు. నువ్వు చెప్పచ్చు, కానీ మృదువైనటువంటి రీతిలో చెప్పడం అనేది కావాలి. కొంతమంది ఉంటారు అసలు నెమ్మదిగా మాట్లాడడం వాళ్ళకి చేత కాదు. మృదువైనటువంటి స్వభావం ఎప్పుడు కూడా మృదువైనటువంటి మాటలే పలుకుతుంది, అంతేగాని కఠోరమైన, కఠినమైన, ఇతరులని నొప్పించేటువంటి రీతిలో ఉండదు. నిజమే కదా, కొంతమంది మాటలు చాలాసార్లు మనం చాలా పెద్ద గాయాలు చేస్తూ ఉంటాయి. వాస్తవానికి మనల్ని కొట్టకవసరం లేదు, మనల్ని తిట్టరు, ఏ కర్రతో కూడా మనల్ని దండించరు, ఏ ఆయుధంతో కూడా మనల్ని పొడవరు. కానీ ఆయుధాల కంటే కూడా పొదునటువంటి మాటలతో చాలాసార్లు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? బాధ పెడుతుంటారు. అంటే నీలో ఏం లేదన్నమాట, సాత్వికం అనేది లేదు. అందుకే వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు. నిజమైన సాత్వికం నీలో ఉన్న ఎడల, నిజంగా సాత్వికముతో నింపబడిన వ్యక్తివైతే ప్రపంచంలో నీకంటూ ఒక శత్రువు కూడా కనబడు. భూలోకం అంతటినీ కూడా నీ మాట తీరుతో ఆకర్షించుకుంటావు. నీ మృదువైనటువంటి పదజాలంతో అనేక మందిని నీలోకి ఆకర్షించుకోగలుగుతావు. నీ నెమ్మదత్వమే చాలా మందిని నీకు ఫ్రెండ్స్ని చేస్తుంది. సాత్వికులు భూలోకమును సైతం స్వాతంత్రించుకుంటారు. నెమ్మదిగా లేవనుకోండి, ఎవరో మన ఫ్రెండ్ అవడో. సైలెంట్గా లేవనుకోండి,
మృదు స్వభావం కాదనుకోండి, ఎవడో మనతో ఫ్రెండ్షిప్ చేయడు. కానీ నెమ్మదిగా మాట్లాడేటువంటి వ్యక్తి భూలోకానికి రాజే ఉంటాడు అంటాడు యేసయ్య. భూలోకంలో ఎవరు కూడా శత్రువులు ఉండరంట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మగారిలో, అలాగే మా చిన్నమావయ్య కుమార్తె జాయిలో, ఈ రెండు కూడా ఇద్దరిలో కూడా చాలా చక్కగా కనబడతా ఉంటారు. చాలా నెమ్మదస్తులుగా మాట్లాడుతూ ఉంటుంది మా అమ్మ. చాలా మృదు స్వభావి. ఆవిడ క్రియలు అలాగే ఉంటాయి, ఆవిడ యొక్క నడవడిక అలాగే ఉంటుంది, ఆవిడ యొక్క మాట తీరు కూడా అలాగే ఉంటుంది. పొరపాటును కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టేటువంటి రీతిలో కూడా ఆవిడ యొక్క మాట ఉండడాన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ గమనించలేదు. ఈరోజు వరకు చెప్తున్నాను, నా జీవితంలో మా అమ్మగారి యొక్క మాటను బట్టి గాయపడిన బాధపడిన వ్యక్తులు ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత నెమ్మదిగా మాట్లాడతాడు, అంత నెమ్మదిగా ఉంటుంది, అంత సాఫ్ట్గా డీల్ చేస్తూ ఉంటుంది. సేమ్ అదే మేనకోడలకు వచ్చింది జాయ్కి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మా అమ్మకి భూలోకం అంతా తిరిగేసిన ఒక్క శత్రువైనా ఉంటారా? ఒక్కరైనా సరే మా అమ్మగారు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఏ అంటారు? ఆవిడ తెల్లగా ఉంది కాబట్టి, అందంగా ఉంది కాబట్టి, పాస్టర్ గారి కుమార్తె కాబట్టి కాదు, సాత్వికమైన మనసాక్షి కలిగి ఉన్న ఆవిడ. నెమ్మదిగా మాట్లాడుతుంది, మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరినే కాదు, ఎంత సైలెంట్గా ఉంటుందో మాట అలా ఉండాలి. జస్ట్ ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందు ఒక మాదిరిని దేవుడు ఉంచాడు కాబట్టి చెప్తున్నాను నేను. మా అమ్మగారికి శత్రువులు అనేటువంటి ఒకరిని చూపించండి. మా అమ్మగారికి గిట్టనోళ్ళు అంటే ఒకరిని చూపించండి. మా అమ్మగారు, సామీలు గారు కూతురు గారు అంటే మాకు ఇష్టం ఉండదండి బాబు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారు, ఒక్కరు చూపించండి. ఒక్కరిని. ఎందుకు అంతమందిని ఆకర్షించగలిగింది ఆవిడ? అంతమంది హృదయాన్ని ఏ విధంగా ఆకట్టుకుంది? ఎవరి దగ్గర కూడా శత్రుభావం లేకుండా జీవించగలిగిందంటే ఆవిడ యొక్క మాట తీరు, స్వభావం, నడవడిక అంతా కూడా ఏమై ఉన్నది? సాత్వికంగా, స్మూత్గా, నెమ్మదిగా, మృదువుగా ఉండాలి మన పద్ధతి ఎప్పుడో కూడానే. ఎంత సాఫ్ట్గా ఉంటుంది మా అమ్మగారు. మాట్లాడితే ఏమన్నా ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టుగానే మాట్లాడుతుంది మా అమ్మగారు. నేను చెప్పట్లేదు. అలాగైతే మా మరదల గురించి కూడా నేను చెప్పవలసిన పని, ఎందుకంటే వాళ్ళలో ఉంది కాబట్టి. సేమ్ అదే వచ్చేసింది. ఎంత సాఫ్ట్గా ఉంటుందో పిల్ల, ఎంత నెమ్మదిగా మాట్లాడుతుంటుందో, ఎంత మృదువుగా మాట్లాడుతుంటుందో. నడవడ కూడా అలా నడుస్తూ ఉంటే చేమేదన్నా పాదం కింద పడిపోయి నలిగిపోతాదేమో అని అడుగు వెయ్యాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూనే వేస్తూ ఉంటుంది అతను. అది ఉండాలి. అంత మృదువైన స్వభావానికి శత్రువులు ఉండరండి. శత్రువులు ఉండరు. ప్రపంచం అంతటినీ కూడా ఏలొచ్చు అలాంటి వ్యక్తి. ప్రపంచంలో ఎన్ని రాజ్యాలు ఉన్నా సరే అన్ని రాజ్యాలని కూడా ఆకట్టుకోగలిగేటువంటి రీతిలో ఒక వ్యక్తి ఉండేది కేవలం సాత్వికంగా ఉంటే మాత్రమే అంటాను. మృదువుగా ఉందా నీ మాట? నెమ్మదిగా మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతుంటే జనములో ఆకర్షించబడుతున్నాయా? నువ్వు మాట్లాడుతుంటే ఎంత మంచి ఆవిడండి బాబు, ఎంత చక్కగా మాట్లాడుతుంటే, ఎంత మృదువుగా మాట్లాడుతుందో, ఎంత నెమ్మదనస్తురాలండి బాబు. అసలు పల్లెత్తి మాట ఒకళ్ళని కూడా అనడం ఎప్పుడు కూడా వినలేదండి. ఒకరి గురించి చెడు మాట్లాడడం అనేది ఎప్పుడు కూడా వినలేదండి. ఎప్పుడు కూడా అలా నెమ్మదిగా మృదువుగా మాట్లాడడం ఆవిడికి మాత్రమే సాధ్యమండి అనేటువంటి రీతిలో మన జీవితాలు కట్టబడాలమ్మా. అంత మృదువుగా ఉండాలి, అంత మెత్తగా ఉండాలి. శుతిమెత్తని మాట తీరు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అంటే దేవుడికి చాలా ఇష్టం. సాత్వికులు భూలోకాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. అడుగుతున్నాను, ఉన్నదా ఈరోజు సాత్వికం? లేకపోతే చౌకోసిన మేకలాగా అందరి మీద బేరమని అరుస్తూనే ఉన్నావే? అందరితోనే గొడవలే, అందరినీ బాధ పెట్టడమే, అందరూ శత్రువులే మనకి, ఒకరు కూడా మిత్రులు లేరు. మనం అంటే ఇష్టపడేటువంటి వారు ప్రక్కన పెడితే మనం అంటే గెట్టనటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కొంతమందిని ఎప్పుడు బాగా మాట్లాడారు, ఎప్పుడు నోరేసుకుని పడిపోవడమే. కొంతమంది అంటా ఉంటారు చూడండి, అసలు అనుకోలేదండి బాబు వాడు అలాంటి ఆవిడని. అయ్యి బాబాయ్ అంత గట్టిగా అరిచేసిందండి బాబా, నోరేసుకుని ఎలా పడిపోయిందండి. అయ్యి బాబోయ్ అంత నెమ్మదిగా మాట్లాడుతుంది, అంత మృదువైనటువంటి స్వభావం అని నేను అనుకున్నాం కానండి, టైం వచ్చిన తర్వాత తెలిసిందండి బాబు, గాడ్జిల్లాలా పడిపోయిందండి బాబు మీద. ఎలా అరుతుందో చూసారా ఆవిడ, ఎలా మాట్లాడిందో చూసారా ఆవిడ, ఎంత నోరేసుకుని పడిపోయిందో చూసారా. అయ్యో బాబోయ్, అమ్మ బాబోయ్ అని చెప్పి నిన్ను అంటున్నారంటే నువ్వు ఎలాంటి దానో సార్ అర్థం చేసుకో. ఉన్నారు ఇలాంటి మన దగ్గర. లేకపోతే ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి? ఇలాంటివి చెప్తుంటే కొంతమంది ముఖం మాడిపోతూ ఉంటుంది, ఎంతప్పటికీ నవ్వుకుని మొహం అని అయిపోతుంటుంది. అంత మాటలు పొగుడుతూనే ఉండాలి కొంతమందికి. లేకపోతే ఏమంటారు, దేని క్రీమ్ రాయాలి, నాకు క్రీమ్ రాయడం నాకు రాదు, మసాలా గట్టిగా ఒత్తి ఆడతాను నేను. మసాలా మామూలుగా ఉండదు మసాలా, మళ్ళీ మామూలు క్రీములు సాఫ్ట్లు ఐస్లు అవి రాను, మసాలా ఆడతాను, ముద్ద కింద ఆడతాను, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. నేను మసాలా ఎక్కువ తింటాను అనుకోండి, అందుకే మీ అందరికీ ఆడతానండి. దాని అర్థం ఫీల్ అవ్వకండి, సాత్వికంగా చెప్తున్నాను.
అలా కవరింగ్ ఉండాలన్నమాట. సరదాగా అండి, హెచ్చరించవలసిన బాధ్యత దేవుడు ఇచ్చాను చెప్తున్నాను. మృదుగా ఉండాలి, మీకు నెమ్మదిగా ఉండాలి, స్వభావం అంతా నెమ్మదిగా ఉండాలి, సుతిమెత్తన స్వభావం కలిగి ఉండాలి. పల్లెతో ఒకరిని కూడా మాట్లాడేటువంటి రీతిలో ఉండకూడదు. మృదువైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. మాటల్లో మృదుత్వం కనబడాలి, స్వభావంలో మృదుత్వం కనబడాలి, నడవడికల్లో మృదుత్వం కనబడాలి. ఆ వెన్న రాసిన మాటల వలె ఉండాలి. అలాంటి వ్యక్తివై ఉంటే లోపల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ వైపుగా ఆకర్షించబడతారు. అంతేగాని అరిసేసి, గోల పెట్టేసి, గొడవలు పెట్టేసుకుని అందరి మీద పడిపోయి కోసిన మేకలా అస్తమాటలు భీకరంగా అరిచేస్తా ఉంటే నువ్వు ఎవరికీ నచ్చవు. నేను చెప్తా ఉన్నాను చూడండి, ఎవరికీ నచ్చం మనం. మృదువైన స్వభావాలు అనేక మందికి నచ్చుతారు, సాత్వికులే చాలా మందికి నచ్చుతారు. అంతేగాని నోరేసుకుని పడిపోయే వాళ్ళు, ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి గొడవ పడే వాళ్ళు ఎవరికీ నచ్చరు. ఒకవేళ అలా నచ్చినట్టుగా నటిస్తుండొచ్చు తప్ప నీ వెనకాల బోళ్ళు మాటలు మాట్లాడుకుంటారు. నటించవచ్చు నీ ముందు, చాలా మంచివాడండి, అలాగేనండి అని అనొచ్చు. వరస్ట్ ఫీల్ అండి ఇది. ఎలా తిడుతుంటుంది తెలుసు అలా ఆయన్ని, నన్నే తిట్టేసింది అలా ఆయన తిట్టవేటి అని అంటారు, వెనకాల మాట్లాడతారు. అది వద్దు మనకి. నలుగురిని ఆకర్షించాలంటే, నలుగురితో స్నేహ సంబంధమైన బంధం కలిగి ఉండాలంటే, నలుగురికి దేవుని యొక్క ప్రేమని, సాత్వికను చూపించగలిగే వ్యక్తిగా ఉండాలంటే మృదుత్వం అనేది తప్పకుండా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉండవలసిన అనుభవం చెప్తున్నాను. ఆత్మీయ జీవితానికి వ్యక్తిగత జీవితానికి చాలా తేడా ఉంది. వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా ఈ అనుభవాలు నీలో ఉండాలి. మృదువైన మాట తీరు, నెమ్మదైన మాట తీరు, వెన్నతో కూడినటువంటి మాటలు పలికేవారిగా, ఎవరిని కూడా నొప్పించకుండా బ్రతకగలిగేటువంటి వ్యక్తులు ఈ అనుభవం కలిగి ఉంటారో. నేను ఎప్పటివరకు మాట్లాడింది వ్యక్తిగత జీవితంలో ఈ అనుభవం గురించి మాట్లాడతాను. ఆత్మీయ జీవితంలో కనబడేటువంటి సాత్వికం ఏ మొత్తంలో ఉంటుందో చెప్తాను. అంటే లోక సంబంధమైన సాత్వికం దేవుడికి ఇష్టం లేదని అనట్లేదు. అలాగైతే దేవుడు ఎంత సాత్వికంగా అన్నాడు, పాము వల్లే వివేకం కలిగి పావురం వల్లే నిష్కలంకులై ఉండాలి. అంటే సాత్వికులై ఉండాలి, అంత నెమ్మదిగా ఉండాలి. పావురం చూడండి, ఏదైనా చీమ పైకికేస్తుంది అనుకోండి కాళ్ళ మీద నుంచి, అది చాలా డెలికేట్గా దాన్ని పట్టుకుంటుంది, చాలా సాఫ్ట్గా పట్టుకుని వదిలేస్తూ ఉంటుంది, తిందో. అంత సాత్వికం ఏసేలో సాత్వికం కనబడింది. చీమ ఎక్కేస్తుంటే పావురం మీదకి, పావురం చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తుంది. ఆ చీమ యొక్క కాలు ఎక్కడ ఇరిగిపోద్దో అని అంత డెలికేట్గా పట్టుకొని అంత డెలికేట్గా వదిలేస్తూ ఉంటారు. అంత నెమ్మదస్తులే ఉండాలి. అందుకే పౌరంతో పోల్చాడు క్రైస్తవుని, విశ్వాసిని అందుకే పోల్చాడు. పాము వల్ల జ్ఞానంగా కూడా ఉండాలి, వివేకములు కలిగి కూడా ఉండాలి, అంతే సాత్వికము కలంకము లేని వారే కూడా ఉండాలి. అంత సాత్వికంగా ఉండాలి. ఉన్నావు ఈ రోజున? లేవు. ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో నీకు అందరూ ఫ్రెండ్సే ఉంటారు, శత్రువులు ఉండరు, ఎనిమీస్ ఉండరు, అందరికీ నచ్చుతావు నువ్వు. మా అమ్మగారి మీద ఇప్పుడు ఎలాగైతే ఎవరైనా పాపగారు మాకు నచ్చలేదండి అనేవాళ్ళు ఒక్కడు చూపించమనండి, ఎవ్వరూ చూపించలేం. నీ గురించి కూడా అలాంటి సాక్ష్యాన్ని పలికగలిగే రీతిలో ఉండాలి. ఒక్కళ్ళు కూడా నచ్చనోళ్ళంటే ఎవరో లేనట్టుగా ఉండాలి. అందరికీ నచ్చాలి, మనం అందరం మెప్పు పొందుకోవాలి, అందరి దృష్టిలో కూడా మనం ఆకర్షించబడాలి, నెమ్మదస్తులే ఉండాలంటే ఈ వ్యక్తిగత జీవితంలో సాత్వికంతో కూడిన మృదువైన పనితీరు, మృదువైన మాట తీరు, మృదువైనటువంటి నడవడిక కూడా ఖచ్చితంగా ఉండాలి. మరి ఆత్మ ఫలములో ఆత్మీయంగా ఎదుగుతుంటే మనలో సాత్వికం అనేటువంటిది కనబడుతుందంటే ఎలా తెలుసుకోవాలి? ఆత్మ ఫలములో ఉండేటువంటి సాత్వికం ఒకవేళ నీ జీవితంలో వచ్చుంటే, ఆ సాత్వికంలో నువ్వు వర్ధిల్లుతుంటే ఖచ్చితంగా ఉండవలసిన 2 విషయాలు ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సాత్వికం గురించి మాట్లాడాను. వాళ్ళు క్రైస్తవుల్లోనే కాదు, క్రీస్తును అంగీకరించలేనటువంటి వ్యక్తుల్లో కూడా ఇలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఉంటారు. నెమ్మదిగా, శుతిమెత్తగా, మృదువుగా మాట్లాడే వాళ్ళు క్రైస్తవుల్లోనే కాదు, లోకంలో కూడా ఉన్నారు. కాబట్టి సాత్వికం అనేది ఖచ్చితంగా అందరిలోనే ఉండాలి. కానీ ఆత్మీయ జీవితంలో ఉండవలసిన సాత్వికం ఏంటి? ఆ 2 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఆత్మీయ జీవితంలో ఉండవలసిన సాత్వికం ఉంటే నీ జీవితంలో కనబడేటువంటి లక్షణాలు, లేదంటే మీ జీవితంలో కనబడేటువంటి అనుభవాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈరోజు మనం ప్రయత్నిద్దాం. పరిశీలించేటువంటి ఆలోచన కూడా నేను కలిగి ఉన్నాను. ఆత్మీయంగా మీరు సాత్వికులైతే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుని మూలంగా పొందుకున్నటువంటి ఆత్మ ఫలములో ఉన్న సాత్వికం నీలో ఉంటే
మొట్టమొదటిగా నీలో కనబడే లక్షణం ఏంటి అనేది ప్రయత్నిద్దాం. పేతురుకి రాసిన పేతురు పత్రిక 1వ అధ్యాయం కానీ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నిజంగా ఆత్మకు సంబంధించినటువంటి సాత్వికం ఉంటేనే ఉంటుంది. లోక సంబంధమైన సాత్వికం కాదు. లోక సంబంధమైన సాత్వికం కొంతమందికి పుట్టుకతోనే వస్తూ ఉంటుంది. కానీ ఆత్మలో సాత్వికులైన వారు వేరేగా ఉంటారు. వాళ్ళు ఎలాగ ఉంటారు? ఇక్కడ ఉన్నారు సాత్వికులు నెమ్మదిగా, కిరణగాడి పుట్టుకతో వచ్చింది అది. ఆత్మలో ఉన్నది వేరు, ఇది పుట్టుకతో వచ్చింది దాని గురించి కాదు. ఆత్మ సంబంధులై ఉన్నవారు అట్టయితే ఆత్మలో వర్ధిల్లమనడైన. ఆత్మలో వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో కూడా మీరు ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఓకేనా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో నేను చదువుతున్న, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయంగా ఎదిగే ఆత్మ ఫలములో ఉండే సాత్వికుడు ఉంటే ఎలా ఉంటా చూస్తున్నాం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండి మేము హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనంద వేయవారు సిగ్గుపడుదురు. చాలా అద్భుతమైన విషయం, చాలా పెద్ద టాపిక్ అది. మాట్లాడుకుంటే సమయం లేదు, కానీ ఈ సాత్వికం అనే దాని గురించే మాట్లాడతాం. చాలా క్లియర్గా మాట్లాడి ఇంకోసారి చదువుతున్నాను చూడండి. మిమ్మును ఏ హేతువును అడిగిన ప్రతివానికి కూడా నువ్వు ఎలా చెప్పాలి? సమాధానం ఎలా చెప్పాలి? నిన్ను ఎవరైనా సరే నీ నిరీక్షణ నిమిత్తమై, నీ విశ్వాస సంబంధ నిమిత్తమై ఎవరైనా సరే నిన్ను ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు నువ్వు ఇచ్చే జవాబు సమాధానం ఏమై ఉండాలంట? దేంతో కలిపి ఉండాలి? సాత్వికంతో కలిగి ఉండాలి. ఎవరు ఇవ్వగలరు? యేసుక్రీస్తు ప్రభువు వారిని వాళ్ళ యొక్క హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న వ్యక్తుల్లో మాత్రమే ఇది ఉంటుంది. అంటే క్రీస్తుని వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠించుకున్న వ్యక్తులు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించుకున్న వ్యక్తుల్లో మాత్రమే కనబడతారు తప్ప అందరిలో కనబడదు. ఎవరైతే నిన్ను నిందిద్దాం అనుకున్నారో, ఎవరైతే నిన్ను బాధపడదాం అనుకున్నారో, ఎవరైతే నిన్ను సిగ్గుపడదాం అనుకున్నారో వాళ్ళే సిగ్గుపడతారు. నీ సమాధానం సాత్వికంతో కూడిన సమాధానం అయితే, నీ నిరీక్షణ నిమిత్తమై ఏ హేతువు చేతనైనను ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నువ్విచ్చే సమాధానం దేంతో కూడా ఉండాలన్నమాట. సమాధానంతో పాటుగా సాత్వికము కూడా కలిగి ఉండాలి. భయముతో కూడా అంటాడు, దాని గురించి వేరేది, అది ఎప్పుడన్నా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సాత్వికమైన సమాధానం ఇస్తారు ఎప్పుడు? ఈ అనుభవం మనలో ఉంటాయి. పరుష పదజాలంతో కూడిన సమాధానం ఇవ్వరు. లేదంటే ఒకరిని బాధ పెట్టేటువంటి రీతిలో ఎప్పుడో కూడా వ్యక్తి యొక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాం. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంతమంది ఎన్ని విధాలుగా దేవుడిని దూషించినా, నీ విశ్వాసం చాలా చెడ్డది, బలహీనమైనది, నీ దేవుడు చాలా చెడ్డవాడు, ఎందుకు పనికిరాని వాడు, నువ్వు చేసేటువంటి భక్తి వ్యర్థమైన భక్తి, ఎందుకు దేవుళ్ళో ఇంకనో కూడా కొనసాగుతున్నావు అనేటువంటి ప్రశ్నలు నీ జీవితంలో ఎన్నెదురైనా సరే ఆ ప్రశ్నలకు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? సాత్వికంతో ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. అంతేకాని రివర్స్ అయిపోవు. నీకెందుకు? నువ్వేనా చర్చికి రమ్మన్నానా? నిన్నేమైనా దేవుళ్ళలోకి రమ్మన్నానా? దేవుళ్ళో తెలుసుకోమన్నానా? నా పాటు లేదు, నేను పడుతున్నాం కదా, నా ప్రయాసం లేదు, నేను పడుతున్నాం కదా, నా కష్టం లేదు, నేను అనిపిస్తున్నాం కదా, నేనేదో దేవుని తెలుసుకుని నేనేదో మందిరానికి వెళ్తుంటే నీకు నొప్పేటి అని అనరు. మరిగా అర్థమైందా? అది టాపిక్ అర్థం. ఇది సాత్వికం అంటే. నీ మాటలు దొరికేస్తావు. అన్యుడి దగ్గర చాలాసార్లు దొరికేస్తుంటారు క్రైస్తవులు. ఏం చేశాడమ్మా దేవుడు? దేవుడు 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 నెల్లో బాప్తీసం పొందుకున్నావు, పిల్లలకు కూడా బాప్తీసం ఇప్పించేసావు, ఎంత ఇబ్బంది అవుతుందో పిల్లల యొక్క జీవితం ఈ రోజు పెళ్లి విషయంలో అని ఎవరన్నా అన్నప్పుడు నీకు ఎందుకు? ఆ దేవుడి అట్టాలే అని అను. చాలా సాత్వికంగా చెప్తాడు. కంగారు పడకండి, మీరు చూడండి అలా నా దేవుడు చేసేటువంటి కార్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే దేవుణ్ణి అనుకుంటే ఏమి లాభం అండి? మాకుండే విశ్వాసం మాకు ఉంటుంది.
మాకే కంగారు లేదు కదండి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారో అని అంటావు తప్ప, ఏరా నేను రమ్మన్నాను ఇటరా జడ్జికి, నేను ఏమన్నానే, నువ్వే నాకు అన్నవేటరా మా పిల్లల్ని ఏమన్నానే, నా పాటలు నేను పడుతుంటే నా కష్టాలు నేను అనుభవిస్తూ ఉంటే నువ్వెవడవే అని అను. పరుష పదజాలం, కఠినమైనటువంటి పదజాలం ఉపయోగించరు. సమాధానం చాలా స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. ఈ అనుభవం ఉంటానండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు మన హృదయంలో ప్రతిష్ఠించుకున్న వ్యక్తులు మాత్రం ఇలా మాట్లాడగలరు. నువ్వు నమ్ముకున్నందుకు నీ దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు నువ్వు కోపం రాదు నీకు. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నందుకు ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా పొరపాటును కూడా వాళ్ళ మీద రివర్స్ అవ్వలేవు. నువ్వు ఇచ్చే సమాధానం సాఫ్ట్గానే ఇస్తావు. సమాధానం హార్డ్గా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. ఏ హేతువు చేతనైనను నీ నిరీక్షణ నిమిత్తమై కుశల ప్రశ్నలు అడిగినప్పుడు, నిన్ను దూషించినప్పుడు, నిన్ను సిగ్గుపరిచినప్పుడు సైతం క్రీస్తు యేసునందు ప్రతిష్ఠించబడిన వ్యక్తివైతే నీ సమాధానం చాలా సాఫ్ట్గా, మృదువుగా, నెమ్మదిగా ఆ క్వశ్చన్ ఏం చేస్తుందో, ప్రశ్నని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఉన్నారు ఈ రోజున అలాగా హ్యాండిల్ చేసే వ్యక్తులు ఉన్నారు. దయచేసి కొంచెం ఫోన్లు సైలెంట్లో పెడేస్తే ఇంకా బాగుంటుంది వాక్యం. ఉన్నారు అలాగా సైలెంట్గా ప్రత్యుత్తరం ఇవ్వగలిగేటువంటి వ్యక్తులు ఉన్నారా? ఎవరన్నా అన్యులు మన దేవుని దూషిస్తున్నప్పుడు కోప్పడకుండా సమాధానం ఇవ్వగలుగుతున్నావా? ఎవరన్నా మన బంధువులే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు అని చెప్పి రోషం కలిగిన దేవుణ్ణి అంటావరా అని అంటున్నావా? ఎందుకు కంగారు పడుతున్నావు? మా నిరీక్షణ వేరు, మా విశ్వాసం వేరు నాన్న, మా ఆలోచనలు వేరమ్మా. మీకు తెలీదు, అందులోకి వస్తే రుచి తెలుస్తుంది. పెట్టండి పర్లేదు, మీరు అన్నంత మాత్రం నేను బాధపడతాను అనట్లేదు, టైం వస్తుంది ప్రతిదానికి కూడా అనే మాట అంటావు తప్ప వాళ్ళ మీద పరుషు పదజాలంతో రివర్స్ అయ్యే మాటలు, కఠినమైన మాటలు మాట్లాడలేం. బంధువులైనా సరే, బంధువులు అంటారు, ఖచ్చితంగా అంటారు, దేవుడు ఏం చేశాడే, దేవుడు ఏం చేశాడే, దేవుడు 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 నెల్లో ఏం జీవితం బాగుందా? దేవుడు నమ్ముకున్న తర్వాత నీ జీవితం అంతా కూడా పరాకాష్ఠకు వచ్చేసింది, అది నీచ స్థితికి వచ్చేసింది, దారుణమైనటువంటి రోజుకి వచ్చేసావు. దేవుళ్ళని తెలుసుకోకముందు నీ బ్రతుకు ఎలా ఉంది, దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంది? సిగ్గెత్తలేదా? ఎంతమంది చెప్పాలి నీకు? మేమందరం బాగోలేదా? ఆ దేవుడిని అంగీకరించలేనంత మాత్రం మేము బాగోలేదేటి, వదిలే ఆ దేవుడిని అన్నప్పుడు సీరియస్ అయిపోతుంటారు కొంతమంది. తల్లిదండ్రుల మీద సీరియస్ అయిపోయేవాళ్ళు, బంధువుల మీద సీరియస్ అయిపోయేవాళ్ళు. నువ్వు అనడానికి సరిపోవు, నీకు ఎంత చెప్పినా అర్థం కాదులే, నీకు బదులు ఎవరికన్నా చెప్తేనే ఆడికి మారతాడు, చాలా మూర్ఖునుడు నువ్వు, మూర్ఖురలురా నువ్వు, ఎందుకు వచ్చింది? నీకు చెప్పే బదులు ఎవరికైనా చెప్తే 10 మందిని మార్చుకోగలుగుతుంది. ఈ పాటికి ఎంత చెప్పినా అర్థం చేసుకోరేటి, మీలాంటి వాడు చెప్పడమే వేస్ట్ అని అనరు. అప్పటికే కూడా సాత్వికం పరాకాష్ఠకి వెళ్ళిపోతే నెమ్మదిగానే మాట్లాడతాం, నెమ్మదిగానే డీల్ చేస్తాం. ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే మన క్రీస్తు నిమిత్తం, వాక్య నిమిత్తం, మన విశ్వాస నిమిత్తం, మన నిరీక్షణ నిమిత్తం, గ్రంథంలో ఉన్నటువంటి విషయాల నిమిత్తం ఎంతమంది అన్యులు, ఎంతమంది దేవుని ఎరగని వ్యక్తులు దూషించాలని, బురద జల్లాలని, క్రీస్తును అవమానించాలని ఆలోచనతో ఎన్ని విధాలుగా నీ మీద దండయాత్ర చేసినా నువ్వు మాత్రం సాఫ్ట్గానే దాన్ని హ్యాండిల్ చేస్తావు. అంతేగాని మీ దేవుళ్ళు చేయలేదటి, మీ దేవుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, సాత్వికం కాదే. కానీ క్రైస్తవంలో ఎక్కువ కనబడతా ఉంది. క్రైస్తుల్లో ఉండవలసినటువంటి ఈ సాత్వికం, ఆత్మలో ఫలింపును మర్చిపోయి వీళ్ళు బిహేవియర్ చూస్తూ ఉంటే చాలాసార్లు నాకు సిగ్గేస్తూ ఉంటుందండి. క్రైస్తువులే ఆత్మలో ఎదగట్లేదని చెప్పి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదని అంటారు. ఎవరికో సువార్త ప్రకటించడానికి వెళ్ళాము, సువార్త ప్రకటించేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ వ్యక్తికి, సువార్తికుడికి సహనము, ఓర్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. సాత్వికమైనటువంటిది ఖచ్చితంగా ఉన్న వ్యక్తి మాత్రమే సువార్తకి అర్హుడు అంటాను నేను. ఏదో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం, ఏదో గుమ్మంలోకి వెళ్ళాం, 4 మాటలు దేవుడి గురించి చెప్పాం, వినేవాళ్ళు ఉంటారు, విననటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, అర్థం చేసుకుని విని వెళ్ళిపోయి పంపించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలా దారుణంగా మాట్లాడుతూ, చాలా కుశల ప్రశ్నలు అన్నీ అడుగుతూ, చాలాసార్లు బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది యొక్క వ్యక్తిగత జీవితాలని ఎత్తు చూపుతూ, వాడు అలా చేసాడేటి, మరి దేవుడు అలాగే ఎందుకు వదిలేసాడు, ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు మనం వెక్స్ అయిపోతూ ఉంటాం. నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను దేని గురించి చెప్తా ఉన్నా, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను దీని గురించి కొత్త నిబంధనలో ఉన్న మాటల కోసం మాట్లాడితే దావీదు లోతు కాలానికి సంబంధించిన మాట్లాడతావేటి, నేను మార్చడం నా వల్ల కదే, నువ్వు మారవే బాబు అని చెప్పి వెళ్ళిపోతున్నావు అంటే నీలో ఏమి లేదురా. నువ్వు సువార్తకు పనిచేస్తావా?
ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత సాత్వికం ఉండాలి, ఎంత నెమ్మదిస్తుడు నువ్వు ఉండాలమ్మా. ఉచ్చగిస్తూ మాట్లాడాలి, మృదువైన మాట తీరు కలిగి ఉండాలి. వెన్నపూస లాంటి మాటలు కలిగి ఉన్న వారి ఉన్నారంటాను నేనైతే అంటాను ఆ మాట. వెంటనే రివర్స్ అయిపోతూ ఉంటారు, వెంటనే చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు అన్నిలో. ఏమండి లోతు ఏంటండి, వాళ్ళ కూతురులతో తప్పు పాపం చేశాడండి అని అన్నప్పుడు దాని గురించి కూడా చాలా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థం చేసుకోగలిగేటువంటి స్థితిలో ఉన్నా లేకపోయినా మృదువుగా చెప్తావు. లోతు గురించి మాట్లాడేటప్పుడు ఒక నిమిషం మీ గురించి కూడా మాట్లాడతాను. మీ దేవుడికి ఏంటంటే అంతమంది పిల్లలు ఉన్నారు, అది ఎందుకు? వాళ్ళు అడిగారా? మా దేవుడి గురించి చెప్పమని అడిగారా? నీ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ దేవుడి గురించి మాత్రమే సమాధానం చెప్పు. బైబిల్ గురించి ఎవరన్నా నీ ముందు నిందలు, అవమానాలు, సిగ్గుపరిచేటువంటి బురద జల్లే ప్రయత్నాలు అన్నప్పుడు వాటిని ఎలాగ మనం అర్థం చేసుకుని ఏ విధంగా మనం ఇతరులకు తెలియపరచాలి అనే జ్ఞానం ఉంటే ఆ పని చేయి. లేకపోతే చెప్పట్లేదు. అలాగా డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. డిబేట్లు జరుగుతున్నప్పుడు ఎవడన్నా మన బైబిల్లో ఉన్న కుశల ప్రశ్నలు అడిగాడు అనుకోండి, దానికి సమాధానం చెప్పడం అనేది ఒప్పే. కానీ ఈ కుశల ప్రశ్నలు అడుగుతున్న సమయంలో చాలామంది క్రైస్తువులు వాళ్ళ గ్రంథాలకు సంబంధించిన, వాళ్ళ దేవునికి సంబంధించిన తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారు. ఎలాగని చెప్పి రివర్స్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏమి లేదు, ఈ సాత్వికం లేదు. ఇదిగా చెప్పాలి. నీ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు, నీ గ్రంథం గురించి ప్రశ్నిస్తున్నప్పుడు చాలా జ్ఞానయుక్తంగా, శాంతియుతంగా, అన్నిటికీ మించి సాత్వికంతో కూడినటువంటి మనసాక్షితో నువ్వు సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. కానీ నీ దేవుణ్ణి ఏదో అవమానించారని, నీ బైబిల్ని ఏదో బురద జల్లారని, మీ బైబిల్ భక్తుల్లో ఉన్న జీవితంలో ఏదో తప్పు పట్టారని వెంటనే రివర్స్ అయిపోయి ఊరుకుంటే బాగోదు, అలా అంటే బాగోదు, నేను అసలు ఊరుకోను, మా దేవుని అంటాక నువ్వే పడిదనివి బైబిల్ని అంటావా? నీ కళ్ళు పోతాయి, నీ కాళ్ళు ఇరిగిపోతాయి, నీ చేతులు ఇరిగిపోతాయి. అది సాత్వికం కాదు. మృదువుగా హ్యాండిల్, నెమ్మదిగా మాట్లాడు. అది కాదమ్మా, సరే కూర్చో, నీవు నాకు ఒక 10 నిమిషాలకైనా సమయం ఇస్తే ఇంకా నీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఎందుకు నీకు అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. నిజమే కదా. దేవుడు ఉండి లోతు తన కూతురులతో పాపం చేస్తుంటే ఎందుకు అడ్డుకుపడలేదు? దావీదు అలాంటి పాపం చేసినప్పుడు ఎలా క్షమించాడు? దావీదు చేసినట్టు తప్పుకి కుమారుణ్ణి ఎందుకు తీసేసుకున్నాడో అని నాకు కూడా అనిపించింది. బైబిల్లో చాలా తప్పులు ఉన్నవి నాకు కూడా చాలాసార్లు అనిపించడంలో నా జీవితం కూడా చాలాసార్లు అనిపించింది. కూర్చో, నాకు అర్థమైంది. నేను దేవుని యొక్క సహాయాన్ని తెలుసుకుని బైబిల్ని తరచుగా చదువుకుని చాలా విషయాల్లో నేను బలపడ్డాను గనుక నేను కూడా ఇలాంటి విషయాల్లో తప్పిపోయాను గనక, నేను కూడా ఒకనొక సమయంలో నీలాగే ఆలోచించాను గనక నువ్వు అలా ఆలోచించకూడదు. నీకు ఏది అడిగినా సమాధానం చెప్తాను. బైబిల్లో నీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను తీరుస్తాను. కూర్చో, 10 నిమిషాలు మాట్లాడుకుందాం, నాకు సమయం అన్నది ఎలాగ ఉంది? మీ దేవుళ్ళు చేయలేదా? 10 మంది పెళ్ళాలు లేరా అన్నది ఎలా ఉంది? అది ఎలా ఉందండి? రోషంతో కూడిన సమాధానం. నువ్వు ఏలియావా? నువ్వేనా సేవకుడువా? కాదు కదా, విశ్వాసం. అలా ఉండుతాడు. అందుకే ఏర్పాటు, పిలుపు ఉండాలంటారు. ఏర్పాటు, పిలుపు లేకుండా సువార్త అంటే దేవుడికి అవమానం తెచ్చిపెట్టేటువంటి వారే ఉంటారు తప్ప ఘనతను తెచ్చిపెట్టే వాళ్ళు ఉండరు. ఎందుకంటే తెలుసు దేవుడికి వాళ్ళ వల్ల ఎప్పటికైనా సరే నాకు అవమానం అని. అందుకే కొంతమందిని పిలుచుకోడు దేవుడు, పిలుచుకోడు. నేను ఇన్ని సంవత్సరాల్లో, లేదంటే రాధామనోహర్ దాస్ గారి దగ్గర నుంచి కూడా చాలామంది, ఇంతమందిలో ఎప్పుడన్నా ఒక హైందుడు కానీ, ఒక అన్యుడు కానీ నన్ను తిడుతూ, ఏరా దిక్కుమాలడా, దౌర్భాగ్యుడా, మా దేవతల జోలికి వస్తున్నావేట్రా, మా గ్రంథాల జోలికి వస్తున్నావేట్రా, మా గ్రంథాలను అంటావేట్రా, నువ్వు ఏ పాటురా అనడం ఎప్పుడన్నా మీరు చూసారా? ఒక కమెంట్ ఎప్పుడన్నా విన్నారా? నాకు అది అనవసరం, నాకు సంబంధం లేని విషయం అది. ఏదన్నా తప్పులు గిప్పులు ఏమన్నా ఉంటే వ్యక్తిగతంగా, రహస్యంగా 4 గోళ్ల మధ్యన మాట్లాడుకోవలసిన పరిస్థితులే తప్ప నలుగురు దగ్గర వాళ్ళను బాధ పెట్టేటువంటి రీతిలో నా మాటలు ఎప్పుడు ఉండవు. ఎప్పుడు నేను హైందువుని తిట్టలేదు, నేను హైందువుననే అంటాను. ఎప్పటికీ కూడా నేను అందరి ముందు చెప్పేది నేను ఇండియన్ హిందూ అని అంటాను. ఎందుకంటే నా కుల ధృవీకరణ పత్రికలో ఇండియన్ హిందూ అనే ఉంది. దేవుడు ఉంచాడు ఎందుకో తెలియదు. హైందువునే, నేను హైందవ కుటుంబాల నుంచి వచ్చాను, హైందవ రక్తమే నా పూర్వీకుల్లో ఉంది. అలాగని చెప్పి నా హైందత్వాన్ని ఎప్పుడూ కూడా నేను విమర్శించలేదు. హైందవ దేవులను ఎప్పుడూ కూడా దూషిస్తూ, లేదంటే వాళ్ళు అంటున్నటువంటి మాటలకి 4 మాటలు కలిపి నేను ఎప్పుడు మాట్లాడలేదే. చక్కమొక్కల దేవుడు అన్నాడు రాధామోహన్ దాసు, నేను ఏమన్నా అన్నానా? గ్రేప్ జ్యూస్ ఇచ్చాడండి అన్నాడు ఫోన్లో, నేను ఏమన్నా అన్నానా? మరి మాట్లాడేటువంటి అవకాశం నాకు ఉంది, అనగల నేను బోల్డ్ని ఉన్నాయి. నాకు హద్దు ఉన్నది, నాకు సాత్వికం అనేది ఉంది. అంతసేపు అంత రివర్స్గా అర్ధరాత్రి
సమయంలో అంత దారుణంగా మాట్లాడినా, ఎస్తేరు లంగా ఎత్తింది అన్నాడు. నేను రివర్స్ అవలేనా? నేను ఆయనకి ఇచ్చే సమాధానం గట్టిగా ఇస్తే ఇవ్వలేనా? పోనీ ఆ మత గ్రంథాల గురించి నాకు తెలీదా? వాళ్ళ దేవుళ్ళు దేవతల గురించి మనకు తెలీదా? పోనీ అలాంటివి ఏమన్నా సరే ఎత్తుకుని ఎవరెక్కడన్నా ఏదైనా తప్పు ఉంటే ఎత్తు చూపలేనా? నాకు అది అనవసరం. సాత్వికంగా ఉండాలి. ఆయన ప్రశ్నించాడు. 26 ప్రశ్నలు వేసాను అన్నాడు. గమ్మున్న క్రైస్తుడు ఉంటే సమాధానం చెప్పమన్నాడు. నా బైబిల్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు ఉందని చెప్పి దేవుడు గుర్తు చేశాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. సాత్వికంగా హ్యాండిల్ చేశాడు. అంతేగాని ఎక్కడ ఆ గంటన్నర ఎంతో ఉంటుంది, 2 గంటల వీడియో, ఎక్కడ ఒక హైందువుడు కూడా నొచ్చుకునే విధంగా ఉండదు అన్నమాట. బాధపడే విధంగా ఉండదు. ఎక్కడ ఎంత సాఫ్ట్గా ఉంటుందో, ఎంత శాంతిగా, ఎంత ఓపికగా సమాధానం ఇచ్చారండి బాబు అనే కమెంట్లు చాలా ఉంటాయి. చాలా అది ఉండాలి క్రైస్తవుల్లో. అంతేగాని వాళ్ళెవరో మన దేవుణ్ణి అంటున్నారని, వాళ్ళెవరో మన బైబిల్ని అంటున్నారని, వాళ్ళెవరో మనల్ని దూషిస్తున్నారని, మన విశ్వాసానికి తూట్లు పొడిచేటువంటి మాటలు అంటున్నారని, దేవుల్లోకి వెళ్ళిన తర్వాత జీవితం ఏం బాగుందరా అంటున్నప్పుడు నువ్వు రివర్స్ అయిపోతున్నావు అంటే ఇంకా ఆత్మీయంగా నువ్వు ఏం చేయవలేదు, ఫలించలేదు, ఇంకా విత్తనమే పడలేదు. పరిశుద్ధాత్మని విత్తనం ఉందో లేదో, ఈ సాత్వికం అనేటువంటిది కూడా నాలో ఉందో లేదో మీకు తెలుసో తెలీదో లోకానికి అర్థమైపోయింది. 8వ భాగం కూడా చక్కగా ఉంది నాలో. ధైర్యంగా చెప్పగలను, దేవుడి యందు అతిశయిస్తూ చెప్పగలను. ఈ 8వ భాగం కూడా నాలో ఉంది. ఆత్మఫలంలో లేనిదంటే ఏం లేదు, అన్నిటిలో దేవుడు నన్ను మెరుగుపరిచి. అది ఉండాలి. అది లేకపోతే ఇంకెందుకండి? వాళ్ళు తిడుతున్నారని తిడతామా? అడుగుతుంటారు కొన్నిసార్లు, తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారు. నిజంగా దేవుడు ఆ విషయాలను దాచిపెట్టాలనుకుంటే, కనబడకుండా చేసేయాలనుకుంటే, బైబిల్లో కనబడకుండా చేయాలనుకోవడానికి పెద్ద విషయమా? పోనీ బైబిల్ అనువాదికులు ఉన్నారు, గ్రంథకర్తలు ఉన్నారు, అనువదించే వాళ్ళు, వాళ్ళకు కూడా అనిపించి ఉండొచ్చు కదా, ఇలాంటి ప్రశ్నలు వచ్చే ఉండొచ్చు కదా, ఎందుకు ఇది అంచడం, తీసేస్తే ఈ వచనం పోదు కదా అని అనుకున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు కదా, ఉంచాలి. మనుషులు చేసిన తప్పుల వల్ల ఎలా నష్టపోయారు అనేది లోకాన్ని తెలియడానికి కొన్ని తప్పుడు జీవితాలను కూడా ఉంచాడు బైబిల్లో. అంత మాత్రాన దేవుడు తప్పుడు దేవుడని కాదు కదా. తప్పుడు దేవుడు అని దాని అర్థం. ఇది తీసేయాలనుకుంటే పెద్ద విషయం ఆయనకి ఏమన్నానే. ఒక అక్షరమైనను ఒక పొల్లైనను తీయుటకు కలుపుటకు వీల్లేదన్న దేవుడైన. ఉన్నట్టుగా రాయాలి మీరు. అలా అంటూ ఉంటారు. లోతు కుమార్తెల గురించి అంటారు, ఇంకో వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు, సంసోను గురించి మాట్లాడుతుంటారు, సౌలు గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంకా చాలా విషయాల్లో మాట్లాడుతుంటారు. మనం హ్యాండిల్ చేసే విధానం బాగుండాలి. మీరు ఎప్పుడు నేను కోపలేదు, ఎప్పుడు రివర్సల్. ఎంత బాగా అర్థమయ్యేలా చెప్పాలో అంత బాగా అర్థమయ్యేలా చెప్పి. ఎవరో మొన్న ఏదో కమెంట్ చేశారు, కమెంట్ చేస్తే అట్లా రియాక్ట్ అవననుకోండి, 3వసారి కూడా నెగిటివ్గా కమెంట్ దారుణంగా వస్తే బ్లాక్ చేస్తాను. నాకు సబ్స్క్రైబర్స్తో నాకు పని ఏమి లేదు. నాకు గింజ కావాలి, కొట్టొద్దు, బ్లాక్ చేస్తాను. చాలా బోల్డ్ మంది చేసి పడేసి. ఎవరో ఏదో కొంచెం నెగిటివ్గా కమెంట్ చేశారు. నెగిటివ్గా కామెంట్ చేసినప్పుడు మన ఫాలోవరే చక్కగా ఇచ్చారు సమాధానం. బ్రదర్, ఆయన అండలు మీరు ఏ పోటళ్ళు, ఆయన చిన్నపిల్లలకి సైతం అర్థమయ్యే రీతిలో ఉంటాయి ఆయన యొక్క మాటల్లో, ఆయన యొక్క బోధలో. మాకు తెలుసు, మేము ఆయన ఫాలో అవుతున్నాం. మీరు కూడా 4-5 వీడియోలు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఆయన బోధ ఏంటో అని చెప్పారు. చాలా అందంగా ఉంది. నాకు కమెంట్ నచ్చింది. ఎవరో నాకు తెలియదు. ఆ విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు ఎవడో హైందువుడు ఎవడో అన్యుడు రివర్స్ అయ్యాడని చెప్పి మనం కూడా అలా రివర్స్ అవ్వడంలో దేవుడి యొక్క హృదయం లేదు. చాలా నెమ్మదిగా ఉండాలి. అందుకే ఆ జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం లేకుండా అనుమతికి వెళ్ళి కూర్చున్నప్పుడు అలా ఏమైనా ప్రశ్న అడిగారు, ఇంకా న్యూట్రల్ అయిపోయినట్టే కదా, జీరో, మామూలుగా ఉండదు. ఇప్పుడంతా కూడా లోకం ప్రశ్నిస్తూ ఉంది బైబిల్ని, క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఆ ప్రశ్నించే సమయంలో ధైర్యంగా ఉన్నట్టుగా జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పగలిగే జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఈ రోజుల్లో సువార్తకు పనిచేస్తాడు. లేకపోతే ఓడిపోతాడు. నిలువున బట్టలు ఇప్పేస్తారు, సిగ్గుపరుస్తారు. సరైన 2 ప్రశ్నలు అడిగితే, చాలా మంది సేవకులను అడిగితే వీళ్ళు ఏం చెప్తారా అనుకుంటాను నేను. అక్కడే దొరికేస్తారు. అందుకే వీళ్ళు ఇలాంటి డిబేట్లకి ఇలాంటి వాటిల్లో దోశ ఎందుకు వచ్చిండ్రా బాబు అని చెప్పి మన పని ఏదో మనం చూసుకుంటాం. వాస్తవానికి అది లేదు. అలాగే సువార్థికుడికి, సువార్త ప్రకటించే వ్యక్తులకి, లోకంలోకి వెళ్దాం అనుకున్న వ్యక్తులకి ఖచ్చితంగా ఆ దేవుని పిలుపు ఉండాలి, జ్ఞానం ఉండాలి.
అడుగుతారు, ఎందుకు అడగరా? బైబిల్లో బోల్డు తప్పులు కనబడుతున్నాయి. వాటికి మన సమాధానం చెప్పగలిగే రీతిలో ఉంటేనే సువార్థికుడికి ఈ రోజుల్లో పనిచేస్తారు. లేకపోతే చాలా సిగ్గుపరుస్తాడు. ఏముందండి, ఒక ఫోన్ చేసి, సరిగ్గా ఫోన్ చేసి ఎవడో కావాలని రికార్డింగ్ ఆన్ చేసి ఒక ప్రశ్న అడిగాడు బైబిల్లో, దానికి నేను సమాధానం చెప్పలేదు. ఆ దేవుడికి అవమానమేనా? ఆ వీడియో ఆడియో ఎంతమంది దగ్గర పెడతాడు? స్టార్టింగ్ డేస్లో రాధా మనోహర్ దాస్ గారికి ఈ వీడియో కౌంటర్ ఇచ్చిన తర్వాత ఎన్ని ఫోన్లు వచ్చినాయి తెలుసా నాకు? ఎన్ని ఫోన్లు వచ్చినాయంటే అన్ని ఫోన్లు వచ్చినాయి. కుస్సాల ప్రశ్నలు అడిగారు. కుస్సాల ప్రశ్నలు చాలా మందికి నేను 50% చెప్పింది మీరు అడిగిన ప్రశ్న వీడియో రూపకంగా చేస్తాం అంటే చాలా వీడియోలు చేశాను. అలాగే కొన్ని మాత్రం కాదు, కుదరదు, ఇప్పుడే చెప్పాలి అంటే తప్పించుకుంటున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. తప్పించుకోవడానికి వీడియో అంటున్నారనే ఉద్దేశం వాళ్ళది. లేదు లేదు, మాకు ఇప్పుడే చెప్పాలి, మాకు ఇప్పుడే చెప్పాలంటే టైం తీసుకుని చక్కగా చెప్పిన రోజులు బోల్డ్ అని ఉన్నాయి. బోల్డ్ అని ఉన్నాయి. స్టార్టింగ్లో ఒక ప్రశ్న అడిగాడండి ఆయన. ఆయన చాలా జ్ఞానమా లేకపోతే ఏవైనా హైందవ సంస్థలకి పనిచేసిన వ్యక్తో నాకు తెలియదు. రిపీటెడ్గా ఫోన్ చేశాడు ఆయన. ఇప్పటికీ బ్లాక్ చేయలేదు, ఇప్పటికీ వస్తూ ఉంటాయి. అవసరం ఆయన కొంతమంది మారరు అనుకోండి, అయినా చెప్పవలసింది చెప్పే విధంగా చెప్పారు. ఆయన అన్నాడు ఒక ప్రశ్న, ఏమండి మీ దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత్య చెయ్యకూడదు అన్నారా లేదా? అన్నారండి అన్న. మరి ఆదాము కాలంలో కయ్యను చేసింది ఏంటి? మరి దేవుడు ఏం చేయలేదేంటి? హత్య చేయొద్దు అని అన్నప్పుడు ఎందుకు ఏం చేయలేదు? స్టార్టింగ్ హత్య అదే కదా. దీనికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, దీనికి సమాధానం మీరు చెప్పండి. దీనికి సమాధానం ఫస్ట్ హత్య కదా. ఫస్ట్ హత్య చేసినప్పుడే దేవుడికైనా శిక్ష అందిస్తే పొరపాటును మళ్ళీ ఇంకెవడ ఏం చేయడు? మరి ఫస్ట్ హత్య చూసి చూడనట్టుగా వదిలేసిరెడ్డి. మరి అలాంటి దేవుడు నరహత్య చేయకూడదని ఎలా రాశాడు? దీని సమాధానం చెప్పు. తిండిపోతులు తాగుబోతులు గొంతులో కత్తెట్టుకోమన్నాడు కదా, త్రాగొద్దన్నాడు కదా. తాగొద్దన్నాడు కదా. మరి మద్యపానానికి దూరంగా ఉన్నాడు కదా దేవుడు. మరి అలాంటి దేవుడు పాత నిబంధనలో మందు తీసుకొని రమ్మన్నాడేటి? మందును నైవేద్యంగా ఎందుకు అర్పించమన్నాడు? ఈ ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్తారా? రమ్మనలేదా దేవుడు? మద్యం తీసుకుని రమ్మనలేదా? అనలేదా? అలాంటి ప్రశ్నలు అడిగారు. ఎంత డ్యామ్ షూర్గా వెళ్ళిపోయిందంటే ఆన్సర్ దేవుని సహాయంతో పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయలేదు. గొప్ప నేను కాదు, ఆయన జ్ఞానం ఇస్తే ఈ స్థితిలో ఉంది. పిలుపుంటే అలాంటివి ఉంటాయి. మందు తాగద్దాను ఇది ఎవరికి తెలియదా? తీసుకురమ్మన్నట్టు బలిపీఠం దగ్గర మద్యాన్ని వంపమన్నాడు అక్కడ నైవేద్యం దగ్గర. ఆ ప్రశ్న అడిగారు, ఏం చెప్తాం? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చెప్పాలి దానికి? ఏం చెప్పాలండి? అడుగుతున్నాను, చెప్పండి. మందు తాగొద్దన్న దేవుడు మరి తన జనాంగం వచ్చే క్రమంలో సమయంలో మందు తీసుకుని రమ్మన్నాడేటి? దానికి ఏం చెప్తారు మీరు? హత్య చేయొద్దన్న దేవుడు మొదటి హత్యలో ఎందుకు ఇబ్బంది పెట్టలేదు, ఎందుకు శిక్షించలేదు? ఏం చెప్తారు మీరు? అడుగు చెప్పండి, ఏం చెప్తారమ్మా? అలాంటి అడుగుతారు. బయటికి వెళ్తే సువార్థికుడిగా నిలబడితే కుశల ప్రశ్నలు ఎదురవుతాయి. దానికి సమాధానం చెప్పగలిగేవాడు దేవుడు మాత్రం, మనిషి ఎంతో అందంగా ఓకే 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 మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాను అని బయటికి. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నైనా చెప్తాను, నీకు టైం ఉండాలి. కానీ నన్ను రెచ్చగొడితే రెచ్చిపోను, ఇంకా స్కూల్ అయిపోతాను ఇలాంటి విషయాల్లో. ఆ సమయంలో సువార్త ప్రకటించేస్తాను, అడిగి అర్థమయ్యేలాగా. అంతేగాని అలాంటి బుర్ర
ఎలా చెప్పాలి, బుర్ర ఒక్కలేదు కానీ ఒక్క నిమిషం చెప్పి కూర్చొని చక్కగా మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదని. నేను అందుకే అంటాను, ధైర్యంగా అంటాను, బైబిల్లో ఎవరైనా సరే ఏ తప్పులైనా నా ముందు రుజువు పరిస్తేనే సేవ మానేస్తాను. నేను బ్రతుకుండగా బైబిల్ ఏ విషయంలో అయినా సరే తప్పు అని రుజువుపరచగలిగే వ్యక్తి భూలోకంలో ఎవడైనా ఉంటే నేను సేవ వదిలేస్తాను. ఏ విషయంలో అయినా సరే, ఏ సందర్భం అయినా, ఏ వచనంలో అయినా ఎవడైనా నన్ను ముందు కూర్చోబెట్టి అది తప్పు అని ఆడు రుజువు పరిస్తే నేను సేవకుడిగా పనిచేయనని చెప్పి వదిలేస్తాను సేవ. ఆ జ్ఞానం దేవుడికి. అస్సలు దేవుడు ఓడిపోవడానికి, సిగ్గుపరచబడ్డానికి, తప్పు చేశాడని చెప్పి అనిపించడానికి నేను బ్రతుకుండగా మాత్రం జరగను. వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళను, నేను వాళ్ళ గురించి మాట్లాడను. కానీ నా బైబిల్కి సంబంధించింది ఏది అడిగినా చాలా సాత్వికంగా సమాధానం చెప్పి ముందుకెళ్తాం తప్ప పరిశుద్ధ జలాన్ని ఉపయోగించే రీతిలో నా సాక్షి జీవితం ఉండకూడదని కోరుకుంటున్నాను. సాత్వికంతో మొదటగా నువ్వు ఏం చెప్పాలి చెప్పండి. ఆన్ చేయలేదు, చెప్పండి, చెప్పాలమ్మా. సాత్వికంగా సమాధానము చెప్పాలి. నిరీక్షణ నిమిత్తమే ఏ కారణాన్ని బట్టి అయినా ఎవరైనా నిన్ను అడిగితే ఎలా చెప్పాలి? రివర్స్గా చెప్పాలి, నెమ్మదిగా సాత్వికంతో చెప్పాలి. రెండవదిగా, ఈ మొదటిది ఉందా మీలో? మీ బంధువులు ఎవరైనా మిమ్మల్ని పరిశుద్ధజాలను ఉపయోగిస్తూ దేవుని తెలుసుకున్నందుకు ఏం చేసావు, ఏమొచ్చిందని అంటున్నప్పుడు నీ సమాధానం ఎలా ఉంటుంది అనేది అర్థమైపోయిందా లేదా? నీకెందుకు, నా దేవుడు చేస్తాడు, నీ పని నువ్వు చూసుకో, మీకు ఎన్ని చెప్పినా సరే మారరు, ఆ బండకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు, భూమి తలకిందులైనా నీలాంటి వాడిని దేవుడు కూడా మార్చలేడు, ఈ మాటలు అంటున్నావంటే నీలోకి ఇంకా ఎవరు రాలేదు? లేదు. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ ముందు జరిగే పరిశీలి. వెలుగు దూతను ఉంది ఆయనకి పేరు. పరిశుద్ధాత్మ అంటే వేరేగా ఉంటుందండి, ఆ లెవెల్ వేరేగా ఉంటుంది, అది వేరేగా ఉంటుంది, ఆ బిహేవియర్ వేరు ఉంటుంది. అబ్బా, వాక్య సంబంధం విషయాల గురించి మాట్లాడుతున్నాం. రెండవదిగా, నిజంగా ఆత్మఫలంలో ఉన్న సాత్వికాన్ని కానీ నువ్వు పొందుకోగలిగిన వ్యక్తి అయి ఉంటే ఈ రెండోదైనా సరే మనలో ఉందా లేదని పరీక్షించుకుంది. మొదటి దానిలో ఉన్నావా లేదా, ఉందా, ఉన్నావా లేదని మీకు వదిలేసింది. లేకపోతే అన్యులకి, బంధువులకి ఇచ్చి పాడేశానండి, కొట్టి పాడేశానండి, నోరు లేకుండా చేసి పాడేశానండి, అది సాత్వికం అయ్యి. అబ్బా, నేనే చెప్పను అలా నేను. సరే, ఒకసారి రెండో విషయం, యాకోబు రాసిన పత్రిక, ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. ఆత్మఫలములో ఉన్నటువంటి సాత్వికము, ఆత్మలో వర్ధిల్లుచున్న క్రమంలో కనబడే సాత్వికము ఉంటే మాత్రం ప్రతి క్రైస్తవ విశ్వాసిలో, ఇప్పుడు మాట్లాడుకున్నాం చూడండి, సమాధానం సాత్వికంగా చెప్పడం, దానికంటే ముందుగానే ఇది ఉండి తీరాలి. ఇది లేదంటే మళ్ళీ చెప్తున్నాను, పొరపాటు మీలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా లేదని చెప్పి తెలుసుకోవడానికి గొప్ప కారణం అంటది, గొప్ప అవకాశం అంటే ఈ వచనం. నిజంగా పరిశుద్ధాత్మ అంటే ఒక విశ్వాసలో వాళ్ళల్లో కనబడకూడని విషయం ఇది. ఇందాక సమాధానం సాత్వికంతో కంటే కూడా ముందుకి ఇది వచ్చి ఉండాలి. ఒకవేళ ఈ అనుభవంలో నువ్వు ఉన్నావా లేదని పరీక్షించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశంగా నువ్వు భావిస్తే మాత్రం ఖచ్చితంగా నేత్రాలు తెరవబడు. లేదండి, నాలోని లోటు లోపం అనేది ఉంది అండి అని అనిపించిందా, ఒకటి మాత్రం చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు లేడు, నువ్వు దేవుని యొక్క సహవాసంలో లేవు, దురాత్మ చేత నింపబడ్డావో నీకు అనిపిస్తుంది అంతే దేవుళ్ళు ఎదుగుతున్నానని. కానీ కాదు. 100లో 90 మంది ఎంత ప్రార్థన చేసినా నరకానికి వెళ్తారు, ఎంత ఎక్కువ బైబిల్ చదివినా నరకానికి వెళ్తారు, ఎంత క్రమంగా చర్చికి వచ్చినా నరకానికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న దేవుడు ననుకొని మభ్యపరచబడ్డారు. వాళ్ళలో ఉండేది అది కాదు, అది వేరే లెవెల్ ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం, 21వ వచనం చదువుతున్నాను చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును
విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎలా అంగీకరించాలంటే ఎలాగే సాత్వికముతో వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. మొట్టమొదటిగా సాత్వికముతో సమాధానం చెప్పాలి. దానికంటే కూడా ముందుగా ఉండవలసింది ఏంటంటే నిజంగా బలంగా కానీ దేవుని వాక్యం నీ హృదయాల్లో నాటబడితే నీ ఆత్మ రక్షణార్థమైన వాక్యాన్ని ఎలా తీసుకుంటావు? సాత్వికం తీసుకుంటావు. రివర్స్లో తీసుకోలేవు. ఎంత ఖండితమైన వాక్యం వచ్చినా, ఎంత హెచ్చరించేటువంటి వాక్యం వచ్చినా, నీ గుండెలను బ్రద్దలు కొట్టేటువంటి వాక్యం పదే 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 వచ్చేసినా చాలా నెమ్మదిగా తీసుకుంటావు. నెగిటివ్గా తీసుకోలేవు. పరిశుద్ధాత్మ వాక్యాన్ని తప్పుగా తీసుకోలేవు. నన్నే అన్నాడండి, నా కోసమే అంటున్నారండి, కావాలనే చెప్తున్నారండి, నేను వచ్చినప్పుడే చెప్తాడండి. అంటే నీలో ఏం లేదు? వాక్యాన్ని సాత్వికముగా అంగీకరించగలిగే ఫలం లేదు. పైగా నువ్వు పరిశుద్ధాత్మ ఉందనుకుంటున్నా. నువ్వు పిచ్చలరా బాబు మీరు. మా అమ్మమ్మ అంటూ ఉంటుంది, లక్షలో ఒకడు వెళ్ళడండి పరలోకానికి అనేది. ఎవడు వెళ్ళిపోయేది పరలోకానికి? పాజిటివ్గా తీసుకుంటాడో సేవకుడు చెప్పే వాక్యాన్ని సాత్వికంతో కూడినటువంటి వ్యక్తి అయితే చాలా పాజిటివ్ వైపు ఉంటుంది. కావాలని అంటున్నట్టు నీకు అనిపించిన పదే పదే నీ హృదయాల్ని బ్రద్దలు కొట్టేటువంటి రీతిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకున్నా నువ్వు వాక్యాన్ని ఎప్పుడు కూడా తప్పుగా తీసుకోలేవు. పాస్టర్ గారిని ఎప్పుడు కూడా పల్లెత్తి మాటల్లో ఒక్కసారి కూడా వీలకు చూపలే. ఎంత బాధ పెట్టే వాక్యం వచ్చినా, ఎంత నొప్పు పుట్టే వాక్యం వచ్చినా, ఎంతో హృదయ విచారకరమైన వాక్యం వచ్చినా, గుండె లోతుల్లోకి వెళ్ళిపోయేటువంటి వాక్యం వచ్చినా నా మంచి కోసం కదండి అని అంటారు. ఇది ఉంటే నా కోసమేనండి అని అందరు. ఎలా ఉంది రెండాట్లకి తేడా? నా మంచి కోసం కదండి అనేదానికి నన్నే అన్నారండి అన్నదానికి ఎలా ఉంది చెప్పండి? పందికి పరలోకానికి ఉన్నంత తేడా ఉంది. రెండు పాలే. పంది అది పరలోకం అని పిచ్చిమోహం. రెండు పాలే. పాలంత మాత్రాన ఆ పాలు అన్ని పాలు అయిపోతాయి పరలోక పాలులేగే. పాలో పందు ఉంది, పాలో పరలోకం కూడా ఉంది. వాక్యాన్ని సాత్వికంగా తీసుకుంటే ఒక విశ్వాసికి ఇన్ని వేల సందేశాలు అవసరం లేదండి. ఇన్నిసార్లు మీటింగులు పెట్టక్కర్లేదండి. ఇన్ని వాక్యోపదేశాలు అవసరం లేదండి. ఒక్క వాక్యాన్ని నువ్వు నా కోసమే అనే ఆలోచనతో తీసుకుంటే ఒక్క వాక్యంతోనే మారిపోతాను. నిజమే, కొన్నిసార్లు నొప్పించే మాటలు వస్తాయి. నిజమే, కొన్నిసార్లు వాక్యం చెప్పిన నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా వాళ్ళకి తగిలేసిందండి బాబోయ్, వాళ్ళకి వెళ్ళిపోతుంది బాబోయ్ అని అనిపించినా నాకు తెలుసు. కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు తోలుతో నాకు తెలుసు, ఎవరికి వెళ్తుందో నాకు తెలుసు, ఎవరి గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. అన్నంత మాత్రం నన్ను ఆగిపోను. మూలుగులను విభజించు మట్టుకు లోపలికి దూరుచు వెళ్ళిపోద్ది దేవుని వాక్యం. అది జీవం కలిగిన వాక్యం. చచ్చిపోయిన వాక్యం లోపలికి వెళ్తుందా? చచ్చిపోయిన వీరికానం వాళ్ళని బట్టి ఎవరన్నా పిల్లలు పుడతారా? బ్రతుకున్న దాన్ని బట్టే పుడతారు. వాక్యం సత్తే ఎవరిలోని మార్పు, ఎవరికే బాధ కలగదు. జీవం కలిగిన వాక్యాన్ని ప్రకటించే సేవలో, పరిచర్లో ఎప్పుడూ కూడా హృదయ లోతుల్లోకి వెళ్ళే వాక్యమే ఉంటుంది. పైపైన టచ్ చేసే వాక్యం ఉందంటే ఆ జీవం కలిగిన వాక్యం కాదు. పెర్ఫెక్ట్ వెళ్ళిపోద్ది, కసక్కని దిగిపోద్ది, రెండంచులతో దిగిపోతా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి? రివర్స్లో కాదు, పాజిటివ్. నా కోసమే కదండి, పాస్టర్ గారికి నా మీద కోపమే ఉంటుందండి, నన్ను కావాలని అంటున్నారని అనుకుంటలేదండి. నేనేమీని నాకు తెలుసండి, నా గురించే వాక్యం వస్తుందని నాకు అర్థమైందండి. కాబట్టి దేవుడు నా మేలు కోరుతున్నాడేమో. దేవుడు అమ్మ వాక్యం చెప్పనేమండి,
దేవుడు నా ఫ్యాన్ తిరిగేయాలి అర్జెంటుగాని. కరెంట్ పోతే ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్లు కాలిపోతే ఏం చేస్తారు? రాత్రి అంతా కరెంట్ లేకపోతే ఎక్కడ దిగుతారు? ఆగిపోతుంది కదా మైక్, సరిపోక పవరు. ఎలా తీసుకుంటారో చెప్పండి వాక్యాన్ని? తప్పుగా తీసుకునేటువంటి విశ్వాసులు లేరండి. ఏదన్నా కొంచెం బాధ కలిగించేటువంటి వాక్యోపదేశం ఏ రోజైనా సేవకుడు మాట్లాడితే వెంటనే నలుగురి దగ్గరికి వెళ్ళిపోయి నన్నే అంటున్నారండి, నేను వచ్చినప్పుడే అంటున్నారండి, కావాలనే అంటున్నారండి, ఇంక అందుకే రావడం మానేశానండి. ఎంత బాధమ్మది, ఎంత హృదయ విచారకరమైన విషయం తెలియదు. వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులే, వీళ్ళు దురాత్మ చేత నింపబడిన వ్యక్తులే. కొన్నిసార్లు మా ఇంట్లో వాళ్ళకి తగలదు వాక్యం. వాళ్ళ బాధ పెట్టేటువంటి మాటలు వెళ్ళవు. వాళ్ళ లోపాలు, వాళ్ళ లోట్లు సేవకుడిగా నేను ఎప్పుడన్నా కప్పిపుచ్చానా? నేను ఎప్పుడన్నానే అందరి ముందు పేరెత్తి మాట్లాడుతూ ఉంటాను. నా కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో లోపం ఉంటేనే. వాళ్ళు ఎందుకు తీసుకుని మందిరాలు మానేయట్లేదు? ఇలా మాట్లాడుతా మేము రాము చర్చిలో, కానీ ఎందుకు అంటలేదు? నా గురించి వచ్చింది ఈరోజు వాక్యం. నాతోనే మాట్లాడాడు దేవుడు ఈ రోజున. కేవలం ఈరోజు సేవకుడు వాడబడిందంతా కూడా నా గురించే, నాతోనే మాట్లాడాడు అని అనుకునేది సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించడం. అలా ఉన్నారు ఈ రోజున. బుజ్జగిస్తూ మాట్లాడవలసిన అవసరం ఏముంది చెప్పండి సేవకుడికి? వాక్యం అమ్మమ్మ ఫీల్ అవ్వకండే, మిమ్మల్ని కావాలని అనలేదు, మీకు తగిలినట్టుంది అందుకే ఏడ్చారట కదా, అలా ఏమో అనలేదు. అలాంటివి ఉండకూడదు. ఇంకా నాకు అవసరమే లేదు. ఏడ్చినా పర్లేదు, మానేసినా పర్లేదు, సేదరించుకొని దొబ్బేసినా పర్లేదు, నేను పట్టించుకోను, లెక్క కూడా చేయను. నాకు ఇంటర్ ముక్కతో సమానం. ఇలాగే ఉంటుంది వాక్యం. దశంభాగాలు ఇవ్వకపోతే నువ్వు ఎలా బతుకుతా, నీ వల్ల బతుకుతున్నానని ఏమన్నాను, లేకపోతే ఆయన పోషిస్తున్నాడా? దిక్కుమాల దశంభాగం వేసేసావు కానీ తప్పేట్రా. నాకెత్తనావా? ఎవరికి ఎత్తనా నువ్వు? ఎత్తే లేత మాని, ఎత్తే లేత మాని, వస్తేర లేత మాని, రామ్మ బుజ్జమ్మ నా శిలకమ్మ అని అన్నమ్మా నేను పో అంటాను. చాలా మంది పోయారు అలాగే. కొంతమందిని తప్పక పిలవలసి వచ్చింది అనుకోండి, కొంతమందిని బట్టి పిల్లలు అసలు నేను. కొంతమంది అయితే పిలిపించుకున్నారు, దగ్గరికి వచ్చి మీరు పిలిస్తేనే వస్తాం అని అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు సాత్వికులే. ఎందుకు బాధ వేయాలి? పాస్టర్ గారి వాక్యానికి ఎందుకు నొచ్చుకోవాలి? పాజిటివ్గా తీసుకోవాలి. కోసమే చెప్తున్నాడు కదా, నా మిగిలిపోరే కదా చెప్తున్నారు. నిజంగానే దేవుడు అలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రోజు నా హృదయం అంతా బద్దలైంది కదా. ఒకవేళ పాస్టర్ గారు కావాలనే చెప్తుంటే దేవుడి దగ్గర తీర్పు తీర్చుకుంటారులే, కానీ నాకు మాత్రం ఉపయోగపడింది కదా ఈరోజు వాక్యం. నాలో ఉన్న లోపాలే కదా మాట్లాడారు, నాలో ఉన్నటువంటి మూర్ఖతనం గురించే కదా మాట్లాడారు. నా ఆలోచన అంతా కూడా ఆయనకి ఎలా తెలిసింది? నా కుయుక్తులన్నీ ఆయనకి ఎలా తెలిసినాయి? నేను ఎన్నెన్న ప్లాన్లు వేసుకుని ఎన్ని సేవకుడికి ఎలా తెలిసినాయి? తెలిసే అవకాశం లేదు కదా. అయితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడేశాడు. అది మా అమ్మగారు అంటారు, ఏమన్న బాబు జాతకాలు చెప్తాడండి. కొంతమంది అంటూ ఉంటారు రావాలంటే పేగులు లెక్కెడతారండి. ఈడు పేగులు లెక్కెట్టు. పేగులు ఎన్నెన్ని వంకరలు తిరిగినాయో, ఎన్ని మడతలు ఉన్నాయో, మడతలు కూడా లెక్కడ చెప్తారు. వాళ్ళ చేతిలో మోస్తారు అందరి గురించి. కాకపోతే ఏం దొరకం, మా గురించి ఏం తెలియలే, నీ గురించి ఏంటి, నీ బుద్ధి ఏంటో చెప్తానే నేను. అది చెప్పకపోతే వాక్యం ఎలా చెప్పగలను నేను? ఒక ఎగ్జాంపుల్ అనేది నా కళ్ళ ముందు లేకపోతే నేను ఎలా వాక్యం చెప్తాను? ఆయన చెప్తాడు ఎవరు అలాంటి వాళ్ళు. ఆయన చెప్పిన తర్వాత ఇగో ఈ వాక్యం దాన్ని పోల్చి మాట్లాడాలి, పర్ఫెక్ట్ వెళ్ళిపోతుంది వాక్యం. అలాగే చెప్తాను. గురువైపు చూస్తేనే పరిగెట్టానన్నాడు కదా. కొంతమంది గురించి చెప్తున్నాడు, ఆ ప్రభువా చెప్పుగా, ఇంకా నీకు వదిలేసానంతే, దున్నెత్తనంతే మొత్తం పోలం. అలాగే ఉంటుంది వాక్యం. సాత్వికం తీసుకోవాలి వాక్యం. అంతేగాని పాస్టర్ గారు నన్ను అన్నారు, మా పిన్ని గారు ఏదో చెప్పేశారు, మా అత్తయ్య గారు ఏదో చెప్పేశారు, మా తోటికోళ్ళు ఏదో చెప్పేసింది పాస్టర్ గారికి ఫోన్ చేసి, అందుకే ఈరోజు వారం అంతా కూడా 2 వారాల నుంచి నాకే వస్తుంది వాక్యం అని చెప్పి బేతాల ముఖం అయిపోతుంటుంది కొంతమందికి. ఇంత బేతాల ముఖం. ఆ ఇంటి ముందు చూడండి ఎంత ఏ వాడతారండి దాన్ని, గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ బదులు ఈ బుర్రకాయ అంతా బాగున్నట్టుంటుంది ఫోటో తీసి. అలా ఉంటాయి కొంతమంది బేతాల ముఖాలు. గిష్టి అన్ని ఎగిరిపోతాయి దెబ్బకి ఆ మొక్కలకని ఫోటో తీసాడితేనే. పాస్టర్ గారు ప్రతిదానికి మీరు ఫీల్ అయిపోతే పాస్టర్ గారు వాక్యం చెప్పడం ఎందుకమ్మా?
ప్రతిదాన్ని మీరు ఫీల్ అవుతారు, మీకు తగులుతాయి అనే ఉద్దేశం నాకుంటే వాక్యం నేను చెప్పడం ఎందుకు అంటున్నాను. మీరు చదివేసుకోండి, వెళ్ళిపోండి శుభ్రంగా ఇంటికి. సాత్వికంతో ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి. అలాంటి అనుభవం నీలో ఉంటే మళ్ళీ చెప్తున్నా చూడండి, ప్రతి వారము కూడా వాక్యం నాతోనే మాట్లాడింది. నా మార్పు కొరకే దేవుడు నాతో మాట్లాడాడు. నా లోటుపాట్లన్నీ కూడా దేవుడి రోజులు చూపిస్తా ఉన్నాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, నా లోటుపాట్లు మనుషులకు కనబడలేదు కానీ నీకు కనబడ్డాయి నాయన. సేవకుడు ద్వారంగా నా లోటుపాట్లు బయలుపరిచావా తండ్రి. ఎవరికీ తెలియనటువంటి ఈ చీకటి రహస్యాలన్నీ కూడా నీకు తెలుసు గనక నా స్వభావాన్ని, నా మనసాక్షిని ఈ రోజున నా కళ్ళ ముందు చూపించావు తండ్రి, నీకు వందనాలయ్యా అని అంటారు. అంతేగాని ఇంటికి నాకు మన గురించే కదే వచ్చింది వాక్యం ఈరోజు కదా, మనకే కదే. మనకు కాదంటావేటి? అర్థం లేదేంటి నీకు? అది కాదురా బాబు, అదే బుద్ధిరా బాబు. ఇంట్లో జరుగుతున్నాయి చెప్తాంటారు. నేను సచ్చిన వాళ్ళు లేపుతాను అన్నావండి. ఆ జ్ఞానం కూడా దేవుడు, ఆ శక్తి ఇచ్చినాడు. చాలా బాగా మాట్లాడాడు పాస్ట్. నేను అంటారా అలా అంటాడా? యామన బాబు అయిపోయింది. గోవకి ఏమనిపించేస్తాడు దేవుడు, పిచ్చేసలు వేసామంటాను. ఏడిసి మారు. రాష్ట్రకరం తప్పట్టకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఈ యుగమందైనను వచ్చి యుగమందైనను పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా మీ గురించి సేవకుడికి ఒక నరమాత్రుడిగా నాకేం తెలుస్తుంది? నేను ఎప్పుడన్నా మీ ఇంటి దగ్గర దేకేనా? మీతో ఏమన్నా కలిసి పెరిగానా? మీ మధ్యన ఏమన్నా సంచరించానా? మీ రుచులేనా నాకు తెలుసా? మీ పెరిగిన వాతావరణం నాకు తెలుసా? మరి నీ కోసం ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఎవడో? నీ ప్లాన్ నేను చెప్పాను ఇక్కడ. నీ గుండెకాయలో ఎవరికే కనబడిన విషం కక్కిచ్చాడు దేవుడు అక్కడ నా నోటితో నుంచి. నీ కుయుక్తులు బయలుపరచబడ్డాయి. నీ స్వభావం అంతా బయట దేవుడు చూపిస్తున్నప్పుడు ఒప్పుకోవాలి, ప్రభువా నేనే ఆ మూర్ఖురాల్ని, ఆ దౌర్భాగ్యురాలు నేనే, ఆ కుయుక్తులు పన్నింది నేనే అని ఒప్పుకోవాలి. కానీ మన కోసమే అన్నాడే, మన కోసం అన్నాడండి. ఏం బుద్ధులు రా బాబు, ఏం మన పద్ధతులు రా బాబు. సాత్వికం చక్కగా తీసుకో వాక్యం. ఆ మార్పు కోసం దేవుడు మాట్లాడని తీసుకో. ఏదన్నా యవనస్తుల కోసం మాట్లాడామనుకోండి, వెంటనే పిల్లకి ఈవిడికి దగ్గర అనిపించదు, కోసం ఇంకా ఆ యవనస్తుల కోసం కూడా వాక్యం చెప్పకూడదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే పేరైతే అన్నా కానీ ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడండి. తెలుస్తూ ఉంటుంది. మరి తెలదో ఆవలద్దు నువ్వే పీగులు ఎక్కడెత్తనావంట. నేను లెక్కట్లేనాటి తెలిసిపోయినట్టుంది. ఎవరో చెప్పేస్తుంటారు. ఎవరు చెప్తారే బాబు, నేను ఎక్కడికి వెళ్తానే బాబు, నాకేం కారణం బాబు, అందరి గురించి మీ గురించి తెలుసుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా పెరుగుతుందా? నిజమే. కొంతమందిని చూపించి వీళ్ళ ప్లాన్లు ఏంటో తెలుసా, వీళ్ళ స్వభావం ఏంటో తెలుసా, ఎన్ని ప్లాన్లు వేసారో తెలుసు అని చెప్పి దేవుడు బయలుపరిచిన సంఘటనలు కొంతమందిని బట్టి బోల్డ్ ఉన్నాయి. వాళ్ళు ఆ ప్లాన్లు వేసిన విషయం వాళ్ళకి తప్ప ఇంకెవరికే తెలియదు. అలాంటి వాటిని కూడా ఇక్కడ బయలుపరిచాడు దేవుడు. అలాంటప్పుడు నువ్వు లోబడాలా? అయ్యో బాబోయ్ దేవా, నా పాపాన్ని ఒప్పుకోవడానికి అవకాశం ఇచ్చావా, నేను చేసిన పనికిమాలపు ఆలోచనలన్నిటినీ కూడా ప్రాయశ్చిత్తాన్ని పొందుకోవడానికి వీళ్ళని కల్పించావా తండ్రి అని ఒప్పుకోకపోగా చూడవేలా అంటున్నా. మనం అలాంటి ఏంటే, మనం అలాంటి వేటరా, మనం ఎవరితో ఆశిస్తావేటరా. నువ్వు అలాంటి వాడు కాబట్టి వచ్చింది ఇక్కడ వాక్యం. తీసుకునే విధానం. పాస్టర్ గారి మీద ప్రేమ ఉందనుకోండి, పేడేసినా ఎంత బాగుందో అంటారు. పాస్టర్ గారి మీద ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నాం అనుకోండి, అమృతం జల్లిన కొంపొచ్చేస్తున్న మాటలు అన్నట్టు ఉంటాయి. పాస్టర్ గారితో గొడవలు ఉన్నప్పుడు ఏది మంచి మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుంది. పాస్టర్ గారితో ప్రేమగా ఉండండి, క్లోజ్గా ఉండండి, పేడ వేసి కొట్టిన అబ్బాయి ఎంత వాసన పరిస్థితి తగులుతుందండి. అది అంటే పాస్టర్ గారి మీద ఏమీ లేకుండా మంచి ఒపీనియన్ ఉందనుకో, అన్నీ బాగా తీసుకుంటాం. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సాత్వికంగా నువ్వు ఏం చేయాలి? అంతేగా నీ తప్పుగా తీసేస్తాను. తప్పుగా ఎప్పుడు వాక్యం తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకోవాలి. నా కోసమే తీసుకోవాలి. ప్రభువా నీకు వందనాలని తీసుకోవాలి.
నా తప్పులు నాకు బయలుపరిచిన దేవా, అవకాశం ఇచ్చిన దేవా నీకు వందనాలు. నాకు తెలియనటువంటి ఎన్నో పాపాలని నాకు ఈరోజు మళ్ళీ గుర్తు చేశావు. నేను మర్చిపోయిన నా గత జీవితాన్ని మళ్ళీ నాకు గుర్తు చేశావు. నా యొక్క మనస్సాక్షి, నాకు అనుభవాల్ని, నా ఆలోచన విధానం నేను వదిలేసాను ఒకప్పుడు ఉండి, కానీ ఈ రోజును గుర్తు చేసావు. ఇంకా క్షమించబడలేదని చెప్పి ఒప్పుకోవాలి. అది సాత్వికం. పాజిటివ్గా నెమ్మదిగా నా కోసం అంటారండి. నా కోసమే కదండి అని చెప్పి ఎక్కడంటారో బయట వ్యక్తులు కనబడి, అవునండి అమ్మ గారు ఎంత బాగా చెప్పారో, ఈరోజు వాక్యం అని అంటారు. ఒక్కసారి తెలిపేసిన తర్వాత దిక్కుమాలుడి ఈడంత కొండ ముచ్చిగా లేడు. అలా చూసా ఎలా అన్నాడా, ఎన్ని మాట్లాడినాడు చూసావా, చూసానమ్మా చూసాను అంటది ఈడి పక్క నుంచి. వేరే వాళ్ళ దగ్గర మనకొస్తానండి, మన వీళ్ళు కోరే చెప్తారండి పాస్టర్ గారు, ఆయనకి ఏమొస్తుందండి పాపం, భలే చెప్పారు కదండి అత్తయ్య గారండి. ఒకసారి గుమ్మం తొలిపోయినాయి. ఈయన ఎన్ని తిట్లు కడుతుంది ఈ పాస్టర్ గారు. ఇదే నోరు. అమ్మ ఇన్ని చూసానా బాబు, నేను ఈ 7 సంవత్సరాలు ఇన్ని చూసుకొచ్చాను. నేను ఇంకా 70 సంవత్సరాలు ఇంకెన్ని చూడాలని నేను. నిజం. అలా నటనా సార్వభౌములు అంటాను. చిరంజీవి గారు వాళ్ళకి ఆస్కార్లు ఇచ్చారు. అబ్బాయి క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు పెద్ద పెద్ద ఆస్కార్ పొందుకోవడానికి అర్హులు. చిరంజీవి గారికి ఆల్కేళ్ళకంటే బాబు నాకు అలాంటి అవార్డు లేదు చూస్తున్నప్పుడు. వాళ్ళే యాక్ట్ చేశారండి బాబు. సంఘాల్లో ఉంటారు, పాస్టర్ గారి మీద ఉంటారు విశ్వాసులు, వాళ్ళకి ఆస్కార్ కాదు భాస్కర్ ఇవ్వాలి. వాళ్ళకి ఓ రేంజ్లో ఉంటుంది వాళ్ళ వేషధారణ. ఎంత ముద్దుగా మాట్లాడతారు పాస్టర్ గారు అండి, కాపం చేయండి కూర్చునే ఆడ అలాంటి అనుకుంటున్నా, నన్నే తిట్టాడు అంటది మళ్ళీ వీడు. అందుకే వాళ్ళు ప్రార్థన చేయడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏటో నాకు దేవుడు చూపించిన తర్వాత అనిపిస్తుంది అలా ఉండకండి అమ్మ. యేసుక్రీస్తు ప్రభు వారిని జీవించండి. ఆయన లోపల ఒకలాగా బయట ఒకలాగా లేడు. ఉన్నట్టుగా మాట్లాడు, ముక్కుసూటిగానే బ్రతికాడాను. ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి హేరోదును సైతం నక్క అన్న ధైర్యవంతుడైన. సాత్వికులు వాక్యాన్ని ఎలా అంగీకరిస్తారో సాత్వికంగా, శుతిమెత్తగా, మృదువుగా, అమ్మయ్య అన్నట్టుగా, నా కోసం అన్నట్టుగా, నా మంచి కోరే అన్నట్టుగా, నా మేలు కోరే కదా అన్నట్టుగా తీసుకుంటూ ఉంటారు వాక్యాన్ని. సాత్వికం లేనోళ్ళే ప్రతి వాక్యము, ప్రతి వారం వచ్చే వాక్యం వాళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుంది, తప్పుగా అనిపిస్తుంటారు. నన్నే అన్నాడు అంటున్నాడంటే నీకు అలాగ అనిపించేవాడు ఎవడో అర్థం చేసుకో. నన్నే అన్నాడో నా కోసమే అన్నాడో అని తప్పుగా అనిపిస్తున్నాడు అదే దేవుడా? ఎవరు మరి ఎవరున్నారు నీలో? లాజిక్. మాస్టర్ గారు వాక్యం చెప్పారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నన్నే కావాలని అన్నాడు అని ఏడిసావంటే నీకు ఆ ఆలోచన పుట్టించింది ఎవడో? నీతో మాట్లాడేది ఎవరో? పాస్టర్ గారి బోధన తప్పుగా తీసుకొని అనిపించేది ఎవరో? దేవుడా సాతానా? అర్థమైపోయింది. ఈరోజు నీళ్ళు ఎవరన్నారా? దేవుడు ఉంటే అమ్మా నేనే మాట్లాడానమ్మా, నీ సేవకుండా అనుకుంటామేంటి, ఆయనంటే ఏం లాభం, నేను కాదా నీ సేవకుని నడిపించే తల్లి, అవును నా కోసం మాట్లాడు అని చెప్పి వదులుతావు, ఒప్పుకుంటావు, అంగీకరిస్తావు వాక్యాన్ని. ఆ పాపాన్ని అంగీకరించు. నిజమే, నేనే ఆ దౌర్భాగ్యురాలని అంగీకరిస్తాను. అంతేకాని రివర్స్ అవ్వ. తప్పుగా తీసుకుంటున్నావు అంటే నీలో ఉన్నది మళ్ళీ చెప్తున్నాను సాతాను, 100% సాతాను. పరిశుద్ధాత్మ ఉన్నవాడు ప్రతి సందేశాన్ని, ప్రతి వాక్యాన్ని నా మేలు, నా మంచి, నా ఓడు, నా సేవకుడు తీసుకుంటాడు. ఏమొస్తుంది చెప్పండి? పాస్టర్ గారు కావాలని నేను అన్నారనుకో, ఏమన్నా వస్తుందా? ఏమన్నా లాభం చేకూరుతుందా? పైగా ఏమవుతారు? శత్రువులు అవుతారు. అంటే శత్రువులు పోగు చేసుకోవడం ఏ సేవకుడికైనా ఇష్టం ఉంటుందా? ఇచ్చే దశంభాగాలు మానేస్తారు, ఇచ్చేటువంటి కానుకలు మానేస్తారు. దానివల్ల పాస్టర్ గారికి నష్టమేనా? పరిచర్కి నష్టమేనా? మరి ఇన్ని నష్టాలు వస్తున్నప్పటికీ కూడా ఖండితమైనటువంటి వాక్యాన్ని ప్రకటించగలిగేటువంటి సేవకుడు ఉన్నాడంటే ఆ వ్యక్తిని మేలు ఎంత కోరుతున్నాడో అర్థం చేసుకో. నేను బ్యాడ్ అవ్వాలని ఏ సేవకుడు అనుకోడు కదా. విశ్వాసుల దగ్గర ప్రేమ లేకపోయినా ప్రేమగా ఉన్నట్టుగా నటించే సేవకులు చాలా మంది ఉన్నారు. నేను చూశాను, నాకు చెప్పారు అలా మాట్లాడాలి బాబు, నీకు మాట్లాడడం రావట్లేదు, బుజ్జగిస్తూ మాట్లాడాలి, వెన్నపూసగా మాట్లాడాలి,
జుట్టు నువ్వురుతూ మాట్లాడాలి. సేవకులు చెప్పారు నీకు నీకు రావట్లేదని. ఎవరా బాబు అనిపించింది నాకు. నాకు రాదు అలాగా. నేర్పిందామని కొంతమంది సేవకులు ప్రయత్నించినా నేర్చుకోలేదు నేను నాకులా బతకాలనుకున్నాను. ఉన్నది ఉన్నట్టుగానే బతకాలనుకుంటున్నాను. నటించే విశ్వాసులు నటించే సంఘాల్లో చాలా బాగుంటాయి. సూటిగా ఖండితంగా మాట్లాడే సంఘాలు అంతంత మాత్రమే ఉంటాయి. అది మాత్రం నిజం. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ పీనుగు అంటే ఏంటో తెలుసా? చచ్చిపోయిన పరిచర్య సంఘం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆత్మీయంగా చచ్చిపోయిన సేవకుడు సంఘం ఎక్కువ ఉంటుంది అక్కడ. అది చాలా మంది తెలియదు. బతుకున్నటువంటి జంతువు దగ్గరికి గద్దలు వస్తాయా? ఎందుకంటే అమ్మో తిరగబడుతుంది, పొడి చేస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికే సంఘం ఎక్కువ ఉంటుంది, జనాలు ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే చచ్చిపోయిన వాక్యమే చెప్తారు కాబట్టి. సచ్చినోడు బతికిచ్చే వాక్యం ఉండదు అక్కడ, జీవం కలిగిన వాక్యం ఉండదు. సచ్చినోడు ఇంకా బలహీన ఇంకా బలహీన ఆత్మ ఇంకా అల్లారితే పలచబరిచేసేటువంటి వాక్య సందేశం. దీనికి ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగొట్టు. నా దగ్గర గద్దలు లేవు, ఎందుకంటే నేను పీనుగుని కాదు. నేను సచ్చినోడు బతికించాలనే దృక్పథంలో వెళ్ళే వ్యక్తిని. మీరు ఫీల్ అయినా, మీరు బాధపడినా, తిట్టుకున్నా, చర్చలకు మానేసిన, కానుకలు ఇవ్వకపోయినా, దశమ భాగం ఇవ్వకపోయినా నాకు ఈ రాలిపో అలాగే ఉంటుంది. వాక్యం చెప్పేవాడుగా తప్పు, వాక్యం వినేవాడు సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. తీసుకోవడంలో తప్పు ఉంది. సాత్వికంగా వాక్యాన్ని తీసుకున్నవాడు సాత్వికంగా ఆలోచిస్తాడు. ఇంటికెళ్ళి చాలా నెమ్మదిగా బుర్రెట్టి ఆలోచిస్తాడు. చాలా శుతిమెత్తని రీతిలో ఆలోచన కలిగి ఉంటాడు. అవును, ఏంటి ఈరోజు వాక్యం మొత్తం అంతా నా కోసమే మాట్లాడింది కనిపిస్తుంది ఏంటి? అదేంటి నా జీవితం ఏదో దగ్గరుండి చదివినట్టుగా, నా హృదయం లోపలికి వెళ్ళి చావుకుడిగా మొత్తం అంతా కనిపెట్టినట్టుగా, ఏది కూడా తప్పకుండా అంత క్లియర్గా మాట్లాడేరేటి? నిజమే కదా, దేవుని నడిపింపు అంటే ఇదేనేమో, దేవుడు మాట్లాడడం అంటే ఇదేనేమో, ప్రభా తెలుసుకున్నానయ్యా, నిజమే తప్పే చేశాను, నన్ను క్షమించండి అయ్యా అని ఒప్పుకుంటావు. అది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తావు. ఈ తప్పు నీకు బయలుపరచబడుతున్నప్పుడు ప్రతిసారి కూడా సాత్వికం కలిగిన విశ్వాసి కలిగి ఉండే ఆలోచన, నాకు దేవుడు భిక్ష పెట్టడానికి ఇచ్చిన అవకాశం అది, నా తప్పులు ఒప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అది అని చెప్పి తీసుకుంటావు. ఇది ఉంటే పాస్టర్ గారిని తిట్టుకోలేవు, వాక్యాన్ని తప్పుపట్టలేవు. ఇక్కడ నుంచో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడడానికి సరే అని అనలేవు. మాకు డబల్ తీర్పు, నువ్వు తీర్పు చేత త్రిబుల్ తీర్పు అయిపోద్ది. నాకు తెలిసి నువ్వు ఏం చేస్తావు ఏంటమ్మా, నోరుంది కదా అని బేర్ 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 మరి అరిచేత పోతారు. చక్కగా తీసుకున్నారు. కావాలని అన్నాడు అని అనిపించినా నా కోసం కదా అన్నాడు. నా కొడుకు అండా, మా అన్నయ్య అండా, నా తమ్ముడు అంటే నేను ఫీల్ అవుతానా? ఫీల్ అవును. నా ఆత్మ రక్షిస్తున్నాడు. ప్రతి ఆత్మకి లెక్క చెప్పవలసిన అవసరతలో ఉన్న బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్నో అనొచ్చు, నన్ను కావాలన్నా అనొచ్చు, నేనేం ఫీల్ అవును. వాక్యంలో కాదు, కావాలని ఆయన పిలిచి నన్ను తిట్టినా, ముఖం మీద కాంట్రించి ఉమ్మేసినా నేను ఫీల్ అవును. నా సేవకుడు అనే అనే అనుభవంలోకి వెళ్ళాలి మీరు. అంటే పిలిపించుకుని పాస్టర్ గారితో దండించుకోవడం అంటలేదు నేనేమీ. ఆ స్టేజ్కి వెళ్ళాలమ్మా. పాస్టర్ గారిని అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు. పాస్టర్ గారిని సేవకుడిని నీవుగా అర్థం చేసుకుంటే, ఏ పాస్టర్ గారిని అయితే పరిశుద్ధాత్మ నడిపిస్తుందో అదే ఆత్మ నీలో ఉంటే 2 మ్యాగ్నెట్స్ ఏమవుతాయి? కనెక్ట్ అవుతాయి. ఈ మ్యాగ్నెట్ పోల్కి రివర్స్లో పెట్టాం, కనెక్ట్ అవుతుంది. అంటుకుంటుందా? మరే కరెక్ట్గా ఉండాలి. మ్యాగ్నెట్లాగా అంటుకునే రీతిలో ఉండాలి తప్ప రివర్స్లో ఉండకూడదు. నేను పేర్లు ఆడుతుంటారు పాస్టర్ గారు, నాకు పెట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాగని చెప్పి ఫోన్ చేసి అడిగేయాలనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు లేదే. వాళ్ళకి తీసుకోవడం తప్పుగా అనిపిస్తుంది. వాళ్ళ తప్పు అది, నా తప్పు కాదు కదా. యేసుక్రీస్తు వారిలో ఉందండి ఈ సాత్వికం? ఒక నిమిషం చేసి వదిలేస్తాం. చెప్పండి, ఉందా యేసయ్యలో?
ఈ సాత్వికం అనేది ఏ చోట ఆయనలో కనబడిందా? ఎక్కడ కనబడలేదా? కనబడలేదండి. యేసయ్యలో సాత్వికం కనబడలేదా ఎక్కడన్నా? లేరా? లేరా? లేదా? చెప్పండి. విచారం చేస్తూ స్త్రీ పట్టుబడుతుంది. చాలా ఉన్నాయి ప్రేరేపించబడ్డాం కాబట్టి చెప్తాను. అసలు చెప్దాం అనుకోలేదు, కానీ కరెక్ట్ చేసాం కాబట్టి ఇన్ని సందేశాలు దీనికి చేయాలి. వ్యభిచారం చేసిన వ్యక్తికి పట్టుబడిపోతుంది. మొత్తం అందరూ కూడా యాజకులు వీళ్ళందరూ కూడా తీసుకుని వచ్చేస్తారు రోడ్డు మీదకి. ఇంకా చంపేసేటువంటి సమయం వచ్చేసింది. రాళ్ళు ఎత్తి ఇంక ఇసిరేద్దాం అనే సమయానికి అడ్డుపడిపోతాడు ఈయన. అడ్డుపడిపోయి, ఒరే మీలో పాపం లేనివాడు ఎవడన్నా ఉంటే మొదట రాయి ఏంట్రా అన్నాడు. అన్నాడా లేదా? అన్న తర్వాత అందరూ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఒక మాట అంటాడు, నేను కూడా నిన్ను ఏమీ అనమ్మా. ఇంకోసారి ఆ తప్పు చేసావా నీకు క్షమాపణ ఉండదు, గుర్తుపెట్టుకో అని అన్నాడా? అలా ఉందా మాట? మారిపోయింది లేదు ఇంకా దెబ్బకి మారిపోలే. నేను లేకపోతే నువ్వేమైపోదు, నేను కొని అడ్డుపడకపోతే ఏమైపోదు వ్యభిచారి, ఎన్నిసార్లు చేస్తావు ఏదో పనులన్నీ చేయకేసారి అని అన్నాడా? నేను కూడా అన్నమ్మా, నేను కూడా అన్నా. ఖచ్చితంగా ఏడుస్తుంటది ఆ మాట. నువ్వన్నా అంటావు అనుకున్నానయ్యా, వాళ్ళందరి చేతుల్లో చచ్చిపోయే బదులుగా నువ్వు నోటి మాటలతో అయినా సరే నన్ను సరిదిద్దేమో తిడతావేమో అని అనుకున్నాను, కానీ అసలు నేను కూడా అన్నానే అంత సాత్వికంతో అంత నెమ్మదిగా ఎలా మాట్లాడేది అని చెప్పి గుళ్ళు నేడుచుంటుంది ఆవిడ. కానీ మనం ఎలా చేస్తాం? మనం బతికేది ఏదో పాప బతికు. ఏమండి కొంచెం మా అమ్మాయి గారు చెప్పండి, మాట వినట్లేదని, కానీ ఇంట్లో కానీ మనకి ఏదన్నా కొంచెం అవకాశం ఇస్తే ఏయ్ ఏ అలా ఉండట్లేదు చేసి అన్ని మనం చాలా చేస్తుంది ఇవన్నీ, ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఓ రేంజ్లో ఆడేసుకుంటారు కొంతమంది. మనకు అంత సీన్ లేదు. ఎక్కడ అనలేదు, చిన్న పల్లెత్తి మాట అనలేదు, తప్పమ్మా ఎప్పుడు చేయకే సరిగ్గా ఉండి ఇక్కడి నుంచి అని ఖండిస్తే ఎంత బాగా అనేది. అమ్మ నేను కూడా నేనేమి అన్న పట్లేనమ్మా, నేను మానవుడిగా మన పాపంలో పుట్టాం కనుక మానవ స్వభావ సిద్ధమైనటువంటివి ఉంటాయి, వాటన్నిటిని కూడా సరి చేసుకోవాలనే ఉద్దేశంతో నేను అన్నాను. ఎలా ఉందా మాట? వాస్తవానికి అంతమంది చేతుల్లో నేను సర్పించిన వాడు ఒక మాట నా అనాలి. ఒకసారి నాకు ఖండిస్తూ మాట్లాడు, హెచ్చరిస్తూ మాట్లాడు, తిడుతూ మాట్లాడాలి. నిజంగా ఇంకొకసారి చేసావా చేసేద్దాం అని అంటారా? అనరా? అంటావా? మనమైతే అన్నాం పిల్లల్ని అనం. స్కూల్కి వెళ్ళినాడు, స్కూల్ మానేసి అక్కడ తిరిగాడంట, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తెలిసిపోయింది. నాన్నగారు ఏమంటారు? 4 పీకేసి ఇంకోసారి చేయకే అని అంటారా అనరా? కానీ ఆయన ఆ మాట కూడా అనలేదు. 4 సార్లు పీకలేదు, అసలు ఇంకోసారి చేయొద్దని కూడా అనలేదు. ఓకే అంటే వేరే పుస్తకాల్లో వేరే రాయబడింది, కానీ ఒక మాట చెప్తుంది, నేను కూడా నిన్ను. ఆ మాట తీరు ఉండాలి, మృదువుగా ఉండాలి, సుతిమెత్తగా ఉండాలి, నెమ్మదైనటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. మన మాట తీరు నెమ్మదిగా మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి. బేరమే అరిసేస్తే ఎవరికి మనం ఫ్రెండ్స్ అవుతాం? ఫస్ట్గా సాత్వికమైనటువంటి మాట తీరు, సాత్వికమైనటువంటి మనస్తత్వం, సాత్వికమైనటువంటి నడవడిక లోకంలో ఎవరికి కూడా శత్రువు లేకుండా చేస్తుంది. ఆత్మీయంగా ఎదుగుతున్నట్టయితే సాత్వికంగా జవాబు ఇచ్చేవారిగా ఉంటాం. మన పాస్టర్ గారిని అంటున్నారని, మన దేవుణ్ణి అంటున్నారని, వాక్యాన్ని దూషిస్తున్నారని రివర్స్ మాట్లాడలేం, తిడుతూ మాట్లాడలేం, కోప్పడలేం, నెమ్మదిగా నవ్వుతూ మాట్లాడతాం. మూడవదిగా నిజంగా సాత్వికమైనటువంటిది నీలో ఆత్మీయంగా కనబడగలిగితే వాక్యాన్ని కూడా నెమ్మదిగా తీసుకుంటావు, పాజిటివ్గా తీసుకుంటావు. నా కోసమే కదని చెప్పి నెమ్మలతో తీసుకుంటావు, మృదువుగా తీసుకుంటావు, రివర్స్ అవుతావు, వేరేగా తీసుకో, మేలు కోరి చెప్తున్నాడు సేవకుడని తీసుకుంటావు. నేను అడుగుతున్నాను, కనీసం ఆఖరి చెప్పింది ఎవరైనా ఎంత దూషించే మాటలుగా అనిపించిన, ఎంత ఖండితమైనటువంటి వాక్యం వచ్చింది అని అనిపించిన, నీ కోసమే నీ గురించే స్పష్టంగా స్వయంగా కావాలి అని చెప్పాడు పాస్టర్ అని అనిపించిన, ఎప్పుడైనా నా మేలు కోసమే కదండి పాస్టర్ గారు చెప్పింది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దు. రాజు అందరూ ఏదో రకంలో ఏదో సమయంలో ఈలేని వాళ్ళే అంటా ఉంటాడంట. అబ్బాయి మనం చెప్పారు ఏదో
అది ఉందా? ఒకళ్ళు ఎత్తారా అంటే అందరు తిట్టుకుంటున్నారండి. దైవమని నువ్వు కూడా ఎత్తావు చేయ, మిగతా వాళ్ళందరూ తిట్టుకునే వాళ్ళే. తిట్టుకున్నారన్న మాట ఎప్పుడైనా ఒప్పుకున్నారు లేపు, దానికన్నా మెచ్చుకొచ్చింది. ఇప్పుడు వాక్యాన్ని ఎప్పుడు కూడా తప్పుగా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యమే నేను మీ ఎదుర్కొంటున్నాం కాబట్టి కావాలని చెప్పాను అనుకోవచ్చు. కొన్నిసార్లు వాక్యాలు వింటా ఉంటాం, సేమ్ మాట్లాడేస్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటాం వాళ్ళని, చూడు వాళ్ళు అలా చెప్పారు, నా కోసం చెప్పేసినట్టున్నారు అని వాళ్ళ గురించి అంటావా? వాళ్ళు ఎక్కడో ఉన్న పాస్టర్ల కోసం. ఎందుకనా? వాళ్ళు ఎక్కడో ఉన్నాడు కాబట్టి. ఎవరితో అయినా సరే మాట్లాడేది నడిపించేది పరిశుద్ధాత్ముడే. ఆ వాక్యాన్ని వినాలని ఉద్దేశంతోనే ఆ వాక్యం చూడే ఆసక్తిని దేవుడు పుట్టించాడు. అప్పుడు అనలేం కదా. మీటింగ్లు పెడతారు, మీటింగ్లు ఎవరో పాస్టర్ గారు వచ్చి నేనన్నా మాటలు ఆయన అన్నారు ఇంకా ఆయన మీద కోప్పడతావా? ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి ఎవరు చెప్తారు లేని. అది నేనంటే నీకు తప్పు అనిపిస్తుంది, ఎందుకంటే నీ మధ్య నేను ఉన్నాను కాబట్టి. అదే తేడా. మీ బతుకులు, మీ జీవితాలు, మీ లోటుపాట్లు పెద్ద పుస్తకం రాసామంటే రాసిస్తాను. అవన్నీ దేవుడు చూపించి మీరు అలాంటి వాళ్ళు తెలియజేసిన తర్వాత వాక్యం వదులుతాడు. అప్పుడే వాక్యం ఆకర్షించబడుతుంది, స్పీడ్ ఉంటుంది, నడిపింపు ఉంటుంది. మీరెవరో తెలియకపోతే నేను అలా మాట్లాడగలను. మీ ప్రాబ్లం ఏమిటో తెలియకపోతే డాక్టర్ గారు మందు ఎలా ఇస్తారు? డాక్టర్ గారు స్కానింగ్ ఎందుకు చేయించమంటారు? ఎక్స్రే ఎందుకు తీయించమంటారు? ప్రాబ్లం ఏదో తెలిస్తే మందు బాగా పనిచేస్తుంది కాబట్టి. మీలో ఉన్న ప్రాబ్లం ఏంటో దేవుడు నాకు ముందుగా చెప్తాడు. నేను అందుకే అంటున్నాను, మీరేంటో నాకు బాగా తెలుసు, కానీ ఎవరికి చెప్పను నేను. మీ బుద్ధి ఏంటో తెలుసు, మీ స్వభావం ఏంటో తెలుసు, కానీ ఎప్పుడు బయటపడి నేను అలాగని చెప్పి దూరం పెట్టను. 100కి 100% ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి కోసం తెలుసు. నాకు తెలియకపోతే వాక్యం చెప్పడం నా వల్ల కాదు. డాక్టర్ రోగం తెలిస్తేనే మందు ఇవ్వగలడు. మీలో ఉన్న రోగాన్ని చూపించేది ఆయనే నాకు. అప్పుడు ఆ మందు ఎలాగ ఇవ్వాలో ఆయన నడిపించుకుంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒళ్ళు బాగా పెంచేసామండి, ఏంటి అలాగన్నా ఆఫ్రికా ఆలంబండిలాగా ఒళ్ళు తగ్గించే అన్నాను అనుకో, ఎవడరా నన్ను అంటున్నావు అని అంటావా? మరి పాస్టర్ గారు అంటున్నారా? అలాగేనండి డాక్టర్ గారండి, ఇంకేం చేయాలండి? బాదం పప్పులు తినకూడదండి, స్వీట్ ముట్టుకోకూడదండి. అలాగేనండి అని అంటావా? డాక్టర్ గారి దగ్గర చేయండి అలా మీరు దమ్ముంటారు, రానురా నీ హాస్పిటల్ రావడం మానేస్తాను రా అని అంటావా? ఎలా మాట్లాడతాడు డాక్టర్? నీ వయసు ఎంతమ్మా, నీ వెయిట్ ఎంతమ్మా, చూసుకున్న అద్దంలోని షుగర్ పెరిగిపోయిందేటి అంటారు. అంతేగాని ఇదరా నీకు ఎవడు చెప్పాడరా, నా పిన్ని చెప్పిందా స్వీట్ తినేసానని అంటావా? అక్కడ ఎందుకంటారా? పాస్టర్లు అంత దరిద్రులు పిచ్చోళ్ళు ఎవరు లేనట్టు వస్తారు బాబు. సంగతి అమాయకులు చేసి ఆడుతున్నారు రా మనం. అది మంచిది కదా మీకు అంటారండి. ఏ స్వీట్ అయినా తింటున్నావా, షుగర్ పెరిగింది అని అన్నప్పుడు చెప్పేసి మా ఆయన ఫోన్ చేసి డాక్టర్ అని అనుకుంటావా? ఆయన తెలుసు, నీ లెవెల్స్ చూసిన తర్వాత చెప్పగలడు, నీ ఆత్మీయ చూసిన తర్వాత పరిశుద్ధాత్మ చెప్పగలడు నువ్వేటో నీ బతికేటో. తిడతాం ఏంటి డాక్టర్ గారిని? తిడతారా డాక్టర్ గారిని? డాక్టర్ గారండి మందులు అలాగే వేసుకోవాలండి, ఇది పొద్దున్న సాయంత్రం, అప్పుడు తిడతాడు ఎన్నిసార్లు చెప్పాలని. అప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు, అంటే చదువుకోలేదండి మేము అని అంటావు. కానీ పాస్టర్ గారు నా కోసమే అన్నట్టుగా వేరే డాక్టర్ నేను నేసేస్తాను రా అంటావా? అర్థం చేసుకో, కరెక్ట్గా చెప్తున్నాను. నేను చాలా మంది తప్పుగా తీసుకొచ్చి, డాక్టర్ నీకు మంచి సరైన మందు ఇవ్వాలంటే నీలో ఉన్న రోగం తగ్గడానికి ఆయన నిజంగా ఇష్టపడే డాక్టర్ అయితే ఫస్ట్ స్కానింగ్ తీయమంటారు, ఎక్స్రే తీయమంటారు. మన బాధగా అనిపించవచ్చు, ఎందుకు ఇలా తీస్తున్నాడని. బయట పడాలి అంటే తీయించాలి. అది చూసిన తర్వాత రోగానికి సరి అయినటువంటి మందు ఇస్తాడు. నువ్వేంటో నాకు తెలియకుండా నేను వాక్యం చెప్పలేను, అలాగే నువ్వేంటో ఎవరికి చెప్పలేను. నువ్వేంటో నా బాగా తెలుసు, నీ జీవితం ఏంటో తెలుసు, నీ ఆలోచన ఏంటో తెలుసు, నీ తలంపు ఏంటో తెలుసు. నువ్వు పడుకున్నప్పుడు నీకు వచ్చే ఆలోచన కూడా చెప్తాను నేను. నువ్వు పడుకున్నప్పుడు నీకు వచ్చే ఆలోచన సైతం బయలుపరుస్తాడు దేవుడు. అది చూపించి ఈ వాక్యాన్ని మౌల్డ్ చేయి, నీకు ఇచ్చినది అన్నీ చెప్తాడు. చెప్పన ఏముండవు. ప్రవక్తలో ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి హెచ్చరించారా? అది చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఏమైనా కాపురం చేశారా? ప్రవక్తలో ఎక్కడో ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చారు? చూపించాడు. నాతాను దావీదు దగ్గరికి వెళ్ళాడు, దావీదు తప్పు చేస్తున్నాడు, నాతాను పక్కన ఉన్నాడా? నాతానుకు చూపించాడు, వెళ్ళి కొట్టాడు, అంతే చేసావు. ఇది ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు కాబట్టి క్షమించబడ్డాడు.
పాస్టర్లకు ఎవరో చెప్పక్కర్లేదు, ఆయన సినిమా చూపించాడు. అలాగని చెప్పి నాతాను ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పలేదు. చెప్పినట్టు ఎక్కడ ఉంటే బైబిల్ లేస్తా. నిజమైన సేవకుడు ఎవరి దగ్గర చెప్పలేదు. ఆ తప్పున్న వ్యక్తి దగ్గర మాత్రమే చెప్తుంది. ఇదిగా ఉంటుంది, ఆ వ్యక్తికి అర్థమయ్యేలా మాత్రమే చెప్తుంది. ఆ విషయం మళ్ళీ బయట ఎక్కడ చెప్పాడు. నాతను చెప్పాడు దావీదు కోసం. దావీదు చేసిన తప్పు దావీదుకి, బెత్షెబాకి, దేవుడికి, నాతానికి, ఇంకెవరికి తెలియదు. నేను నమ్ముతున్నాను, ఎవరికి తెలియదు. అంత గొప్ప దేవుడు. అసలు బ్యాడ్ చేయడానికి ఇష్టపడ్డాను. పాస్టర్ గారు మాత్రం ఉన్నట్టుగా చెప్పుకుంటారు, 100% చెప్పేస్తారు. అలాగని చెప్పి పాస్టర్ గారు ఇంకొకరి దగ్గర చెప్పే విధంగా మాత్రం ఉంచనివ్వరు. నిజంగా పాస్టర్ గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడి వ్యక్తి. నాతాను దావీదు తప్పు చేస్తున్నప్పుడు చూడలేదు. నాతానికి బెత్షెబా కుటుంబస్తులు వచ్చి చెప్పలేదు. ఎవరు చెప్పారు? సినిమా చూసి బిర్యానీ మేకల్లా అన్నాడు. యోనాకి ఎవరు చెప్పారు? నినివే పట్టణంలో జరుగుతున్న అతిక్రమం చూసాడా? ఎవరన్నా చెప్పారా? ఆయన చూపించు, చెప్పలేదా? అలా అర్థం చేసుకుంటే మన జీవితాలు ఎప్పుడు మారుతాయి. ఎవరో చెప్పారు, కావాలని అంటున్నారు అనేది ప్రక్కన పెట్టి దేవుడు బయలుపరిచాడు సేవకుడు, దేవుడు చూపించాడు సేవకుడు, దేవుడు నేనేంటో తెలియజేశాడు పాస్టర్ గారికి. నేనేంటో నా పిల్లలకు సైతం తెలియదు, కానీ పాస్టర్ గారు తెలుసు. దేవుడు చూపించాడు, తెలియపరిచాడు అనే పరిపక్వతకి వెళ్తే మన స్థానాలు పరలోకంలో అత్యున్నతమైన రీతిలో ఉంటాయి. పాస్టర్లు ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. అభిషక్తులను అస్సలు తక్కువ అంచనా వేయకండి. అభిషక్తులను అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఒక విషయం చెప్తాను. ఆయన రీసెంట్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా సీట్ వచ్చి నెగ్గి ఎమ్మెల్యే అవ్వాలి. కానీ ఆయన ఆ సీటు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. అది నాకు అనవసరం. అడిగాను ఏంటంటారు, నిజం చెప్తే నేను చెప్పను, ఆయన నాకు అనవసరం. దేవుడు చెప్తాడు. దేవుని మూలంగా పిలువబడినటువంటి సేవకుల దగ్గర దేవుడు ఏది దాచిపెట్టాడు? అన్నీ కూడా రహస్యము మరుగై ఉండనేరదన్న. ఏది కూడా దాచిపెట్టాలనుకుంటాను. అన్ని చూపించాను యోహానా. దానియేలు నీకు అన్ని చూపిస్తుంది, రాయాలనుకుంటున్నాను. పిలుపులో ఉన్న గొప్పతనం. కానీ ఆ పిలుపు పొందుకుని దేవుని మూలంగా నడిపించబడే సేవకుని చిన్నచూపు చూస్తున్నారు చూడండి, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడండి, తప్పుగా తీసుకుంటున్నారు చూడండి, చాలాసార్లు వేలెట్టి చూపిస్తున్నారు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, నాకు కాదు అది వేలెట్టి చూపి, నన్ను కాదు దూషించేది, నన్ను కాదు తప్పు పట్టేది. ఎవరిని పడుతున్నారో మీకు తెలుసు. క్షమించబడతారో లేదో మీరే ఆలోచించండి. ఎందుకంటే నేనేం చెప్తాను, డాక్టర్ మందు ఇవ్వాలంటే స్కానింగ్ కావాలి, నీ శరీరంలో ఉన్న రోగం కనబడాలి. పాస్టర్ గారు చెప్పే వాక్యానికి నీ బ్రతుకు మారాలంటే నువ్వేంటో పాస్టర్ గారికి బాగా తెలియాలి. ఆయన తెలియజేస్తాను ఇక్కడ మాట్లాడతాను. తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్తున్న వాక్యం ఎవరికి వెళ్తుందో నాకు తెలుసు, ఎవరికి తగులుతుందో నాకు తెలుసు. కానీ ఎందుకంటే చూపించాడు, రోగం నీలో ఉందని చూపించాడు, రోగం ఉందని చూపించాడు. ఇంకెంతకంటే పాస్టర్ గారి గురించి హైలైట్గా మాట్లాడి మమ్మల్ని మేము కనపరుచుకోవాలనుకోవట్లేదు. దేవుడి పిలుపుని కనపరుస్తుంది, దేవుడి ఏర్పాటుని కనపరుస్తుంది. ఇప్పటి వరకు తప్పిపోయేవేమో, ఇప్పటి వరకు నోటికొచ్చినట్టుగా మాట్లాడేమో, ఇప్పటి వరకు వాక్యాన్ని తప్పుగా తీసుకున్నాయేమో, పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని కూడా చాలాసార్లు తప్పు పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నాయేమో. అభిషేకించబడిన వారిని ముట్టకూడదన్న దేవుడమ్మ. దేవుడు అభిషేకించిన వ్యక్తులతో ఆటలాడకండి, తీర్పులు తీర్చకండి, వీలెత్తి చూపకండి, జాగ్రత్త సుమి, కాలిపోతారు. భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయండి. అభిషక్తుడు కాకపోతే, అభిషక్తురాలు కాకపోతే వేరే విషయం. అభిషేకించబడితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పండి, లేదా మంచిది. మొదటగా సాత్వికంగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, శుతిమెత్తగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, అందరికీ నచ్చే విధంగా మాట్లాడాలి, ఎవరిని కూడా గాయపరిచే విధంగా మాట్లాడాలి. రెండవదిగా ఎవరు ఎన్ని కుశల ప్రశ్నలు అడిగినా, ఎంతమందిని దేవుని దూషించినా,
ఎంతమందిని గ్రంథాన్ని తప్పుపట్టినా, నీ విశ్వాసాన్ని భంగపరిచేటువంటి బలహీనపరిచే మాటలు ఎంతమంది మాట్లాడినా కోపపడవో, అందంగా నవ్వుతూ సమాధానం చెప్తావు. మూడవదిగా వాక్యాన్ని ఎప్పుడూ కూడా సాత్వికంగా అంగీకరిస్తావు. పాజిటివ్గా తీసుకుంటా, నా కోసమే నా మేలు కోరే కదా, పాస్టర్ గారికి తెలియజేయకపోతే పాస్టర్ గారికి ఎలా తెలుస్తుంది అని చెప్పి చాలా పాజిటివ్గా నెమ్మదిగా నీకు అనుకూలంగా మార్పుకి అనుకూలమైన రీతిలో సాఫ్ట్గా తీసుకుంటాం. మూడు మీలో ఉంటే ఈ ఫలం ఖచ్చితంగా మీలో ఉన్నదన్నమాట. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నా దేవ